పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక మనకు తెలుసు, ఇది విశ్వాసపు అధ్యాయం. ఇది విశ్వాస వీరుల యొక్క అధ్యాయం. ఇది 11వ అధ్యాయము. 29 నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. 11:29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ద సేమ్ ఇంపర్సనేషన్. ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలు పొడి నేల మీద నడిచి వెళ్ళటము ఐగుప్తీయులు చూశారో, వారు కూడా వెళ్ళటానికి ప్రయత్నించారు. ఏమైనా ఎస్పెషల్లీ అపోస్తలుడైన పౌలు అక్కడ జరిగిన సంఘటన రాస్తున్నాడు. ఆమేన్. వారి వల్లే వెళ్ళిపోవటానికి వీళ్ళు ప్రయత్నించారు. అనుకరణ, సూపర్ న్యాచురల్ థింగ్స్కి అనుకరణ. దేవుడితో సంబంధం లేదు, కానీ ఎవరికో వచ్చిన దానికి మనము కూడా చేయాలని అనుకరణ. హల్లెలూయా. మెసేజ్ లేదు. అపోస్తలుడైన పౌలు మొదటి నరకము ప్రవక్త అయిన మోషే జీవితంలో జరిగిన వాటిని ఆయన రాసుకుంటూ వెళ్తున్నాడు. ఆమేన్. చూడండి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ సీక్వెన్స్లో పౌలు దీన్ని రాసుకుంటూ వస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ కోణములో రాస్తున్నాడు, ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు, ఏ అతీతమైన కార్యాలు ముడివేస్తున్నాడు. ఆమేన్. కేవలము ఎర్ర సముద్రము దాటిన తర్వాత జరిగింది గోడలు మాత్రమే కాదు. ఆ జర్నీలో చాలా కార్యాలు ఉన్నాయి. కానీ ఎర్ర సముద్రం దాటిన తర్వాత తిన్నగా దీన్ని తీసుకెళ్ళి ఆయన ఎరుకో గోడల దగ్గర జరిగిందని కలుపుతున్నాడు. మోషే ప్రవక్త కింద ఎర్ర సముద్రం చీలింది, జాషువా కింద ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. 2 పరిచర్యలు ముడివేసి ఇక్కడ రాస్తున్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త పరిచర్య, ప్రవక్త తర్వాత వచ్చిన ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద ప్రొఫెట్ మినిస్ట్రీ. మోషే యొక్క ప్రథమ ఫలము, మోషే వర్తమానానికి పుట్టిన ప్రథమ ఫలమే జాషువా. ఇప్పుడు జాషువా ఏమి చేశాడో అన్న దాన్ని ఎస్పెషల్ ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ఆమేన్. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. ఫస్ట్ ప్రవక్త వచ్చాడు, ఆ తర్వాత 5-fold మినిస్ట్రీ వచ్చింది, వెంటనే వధు భూమి మీదకి వచ్చేసింది. ద ఆర్డర్ ఎలా పౌలు రాస్తున్నాడో చాలా ప్రాముఖ్యం ఇది. మొదటిగా ప్రవక్తను పెట్టాడు, 5-fold మినిస్ట్రీని పెట్టాడు, కింద వధువుని పెట్టాడు. గమనించారా? చాలా కార్యాలు ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్గా రాహాబుని అక్కడ పెట్టాడు. వింటున్నారా? దేవుని ఆత్మతో ఈ శిల్పకారుడు ఎలా రాస్తున్నాడో మనం గమనించాలి. మర్మాలకు గృహ నిర్వాహకర్త అయిన పౌలు ఏ విధముగా వాక్యం రాస్తున్నాడో మనం గమనించాలి ఇక్కడ. ఆమేన్. చూడండి తర్వాత. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు ఎరుకో పట్టణంలో ఉన్న వారందరూ మెసేజ్ నమ్మని వారు. ఏదైతే జాషువా ద్వారా వర్తమానము వెళుతుందో ఆ వర్తమానాన్ని స్వీకరించిన వాళ్ళు అవిధేయులు. ఆమేన్. అవిధేయులు అనే మాట ఎందుకు ఉపయోగించాడు? డిస్ఒబీడియన్స్. శత్రువులు అనేది వేరు, ఇతర దేశాలు అనేది వేరు, కానీ పర్టికులర్గా డిస్ఒబీడియన్స్, అవిధేయతలతో పాటు. ఆమేన్. వర్తమానం వెళుతుంది, కానీ దే డిడెంట్ యాక్సెప్ట్. వాళ్ళు దాన్ని అంగీకరించడం లేదు వాళ్ళు. ఆమేన్. తర్వాత చూద్దాం మనం. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. మరో లేఖన భాగం చదువుకుందాం మనము. యాకోబు రాసిన పత్రిక
చాలా ఎగ్జాక్ట్గా బైబిల్ రాయబడింది పిల్లారా. హెబ్రీలు రాసిన పత్రిక ప్రక్కనే అపోస్తలుడైన పౌలు యాకోబు పత్రిక రాశాడు. దేవుడు పెట్టాడు అక్కడ, ఎగ్జాక్ట్గా పెట్టాడు. 2వ అధ్యాయము 14 చదవండి, తర్వాత కిందకి మనం ఇంకోటి చూద్దాం. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? మరో లేఖన భాగము అదే అధ్యాయంలో 24 చూడండి, 23 నుంచి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను. మనుష్యుడు విశ్వాసము మూలముగా కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే వెంటనే అబ్రహాము గురించి మాట్లాడిన వెంటనే ద సేమ్ సీక్వెన్స్ పౌలు ఏ విధానములైతే వాక్యం రాశాడో, దేనికి ముడేశాడో చూడండి. ఒక వాక్యం ప్రకటించేటప్పుడు కానీ ప్రసంగించేటప్పుడు కానీ ఇక్కడ ఒక వాక్యం చెప్పి ఎక్కడో ఒక వాక్యం చెప్తే అర్థం కాదు. ఒక దాని గురించి చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాన్ని మాట్లాడుతున్నానంటే రెండిటికి ఏదో ముడి ఉన్నది అక్కడ, అవునా కాదా? ఇప్పుడు నేను 2 లేఖనాలు తీసుకున్నాను. నేను ఒకటి హెబ్రీ తీసుకున్నా, ఒకటి యాకోబు తీసుకున్నా. హెబ్రీ ఒక లేఖనం అయ్యి యాకోబు ఒకటైంది అనుకో, అది సీక్వెన్స్ కుదిరిద్దా? అది ప్యారల్ అవుతుందా? కాదు. అది నేను తీసుకున్న హెబ్రీ లేఖనం ఎలాగైతే రాహాబో, యాకోబు కూడా రాహాబే, రైట్? సో ఏ విధంగా పౌలు రాస్తున్నాడంటే ఒక విషయాన్ని బట్టి రాస్తున్నాడు. ఆయన ప్రత్యక్షత దేవుని ద్వారా పొందిన వాడై ఆ లేఖనములకు కరెక్ట్ దేవుని ఆత్మ లేఖనాలు ముడేసుకుంటూ వెళ్తున్నాడు. మొదటిగా మోషే, తర్వాత జాషువా, తర్వాత రాహాబు అన్నాడు. యాకోబు ఏమంటున్నాడు? మొదటిగా అబ్రాహాం గురించి మాట్లాడాడు. అబ్రాహాం గురించి మాట్లాడిన వెంటనే ఇంకెవరు గుర్తురాలి ఆయనకి. అర్థమైంది నా మాట మీకు? ఆయన అబ్రాహామును చూశాడు, ఆ తర్వాత మొదటి నిర్గమంలో వస్తున్న రాహాబును చూశాడు. ఏమేన్ దేవుని ఆత్మ ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది తీసుకెళ్తుంది. అది అక్కడెక్కడో అబ్రాహాము, ఇక్కడెక్కడో రాహాబు. ఎలా తీసుకొస్తుంది దేవుని ఆత్మ? ఏదో సీక్వెన్స్ ఉంది అక్కడ. హల్లెలూయా. చూడండి, అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కనుక ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికే మహిమ కలుగును గాక. మరి మరొకసారి దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ స్టడీ బట్టి నిజంగా నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలు మరియు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు నేను ఆలస్యం చేయకుండా తినగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. మేక్ ఇట్ ఫాస్ట్. కొద్దిగా నేను ఫాస్ట్గా ఇక్కడ వండుతాను కూర. ఆమేన్. మేక్ ఇట్ ఫాస్ట్. చాలా ఫాస్ట్గా వండుతాను. మీరు ఫాస్ట్గా ఉండాలి ఇప్పుడు ఈరోజు, ఎందుకంటే సమయం 8:30 ఆల్మోస్ట్. కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి నేను త్వరితంగా వాక్యములకు వెళ్ళిపోతాను. నేను కొద్దిగా వేగంగా వాక్యాన్ని వినండి. ఆమేన్. కొద్దిగా పెద్దవారు అర్థం చేసుకోవాలి. ఈరోజు కొద్దిగా యవనస్తులు కొద్దిగా వేగంగా ఉంటారు నాకు తెలుసు. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం చదువుకున్న లేఖన భాగంలో హెబ్రీ రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు రాహాబ్ గురించి. ఆమేన్. సేమ్ ఇదే ప్యాటర్న్లో యాకోబు కూడా రాహాబ్ గురించే మాట్లాడుతున్నాడు. ఇద్దరు రాహాబ్ గురించే టచ్ చేస్తున్నారు. మనకు తెలుసు ప్రవక్త అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. క్షమించండి, ఆ వర్తమానం కాదు అది అని చెప్పిన టైటిల్ ఏంటంటే క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము, రైట్? క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనే వర్తమానం చెప్పాడు ఆయన. దాంట్లో ప్రవక్త మాట్లాడుతున్న డిఫరెన్సియేషన్ ఏంటంటే,
ప్రవక్త బోధిస్తున్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన పేతురుకి, క్షమించండి, పౌలుకి అలాగే యాకోబుకి మధ్య వ్యత్యాసం చూపిస్తూ ఉంటాడు. పౌలు రాసిన విశ్వాసమునకు పత్రికలకు, యాకోబు రాసిన పత్రికకు ఒక వ్యత్యాసం చూపిస్తూ ఉంటాడు. ఆమేన్. మనం చదివాము, హెబ్రీ రాసిన పత్రికలో పౌలు విశ్వాసము ద్వారా అని రాసుకుంటూ వచ్చాడు. అన్ని బై ఫెయిత్ శారా, బై ఫెయిత్ అబ్రహాం, బై ఫెయిత్ డేవిడ్, బై ఫెయిత్ గిద్యోన్, బై ఫెయిత్, ఇలాగా విశ్వాసం అనుకుంటూ వస్తాడు. కానీ ప్రొఫెట్ అంటాడు, విశ్వాసం గురించి మాత్రమే అపోస్తలుడైన పౌలు మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ దీని యొక్క సీక్వెన్స్, దీని తర్వాత మాట్లాడవలసి ఉన్న సంగతిని మాత్రము యాకోబు మాట్లాడుకుంటూ వచ్చాడంట, రాసుకుంటూ వచ్చాడంట. ఏమని రాశాడు ఇంతకీ యాకోబు? విశ్వాసం మాత్రమే ఉండక అన్నాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి నా మాటలు మీరు. విశ్వాసంగా మాత్రమే ఉండక విశ్వాసము క్రియల్లోకి రావాలని రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఉదాహరణకి మన బాడీ పార్ట్స్ ఉన్నాయండి. అదేమన్నాడు? శరీరం ఉన్నది. శరీరము కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు, నోరు. నా చేతులు అన్నీ ఒక 90 కేజీలు పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాను అనుకోండి. కానీ ప్రాణం లేకపోతే ఎంత అందంగా ఉన్నా, ఎంత జుట్టు ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా, ఎంత హైట్ ఉన్నా, ఆమేన్, ఎన్ని బాగున్నప్పటికీ ప్రాణం లేకపోతే కదలిక ఉండదు. ఆమేన్. ప్రాణము లేకపోతే దేహం కదలదు. క్రైస్తవులు తిరిగి జన్మించకపోతే కదలలేరు. ఆమేన్. ప్రాణము లేనిది, ఆత్మ లేని బాడీ కదలదు. అది మృత్యు, అది మృతతుల్యమైనది అది. ఆమేన్. ప్రాణము ఉంటేనే శరీరం కదిలిద్ది. అప్పుడు దేహానికి బ్యూటీ. క్రియలు ఏ విధంగా పోల్చాడంటే, ఆయన ఫెయిత్ కరెక్ట్గానే పర్ఫెక్ట్ మ్యాన్ స్ట్రక్చర్గా తయారైంది. యవనస్తుడు మంచి బలంగా ఫెయిత్ ఉన్నది. ఆమేన్. కానీ ఫెయిత్ కదలాలంటే, ఫెయిత్ ఎలా కనపరచబడింది అంటే, ఏదో ఒక సన్నివేశం రావాల్సింది. ఆ సన్నివేశము ద్వారా చూడని వాటిని నమ్మి వ్యక్తపరచబడవలసి ఉంది. అవునా కాదా? విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే కనబడనవి ఉన్నవి. ఇక్కడ ఏమీ లేదు, కానీ ఇక్కడ ఏదో ఉన్నదని నాకు విశ్వాసం చెబుతుంది. కానీ కంటికి కనపడదు అది. ఆమేన్. ఇక్కడ ఉదాహరణకి దూత ఉన్నాడు. ఏంజల్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్. నాకు ఏది చెప్పాలి? మై ఫెయిత్, నా 6వ జ్ఞానేంద్రియము ఏం చెప్పాలంటే, ఇక్కడ దూత ఉన్నాడని చెప్పాలి. అదృశ్యమైనది ఉన్నది అనటమే నా విశ్వాసం యొక్క రుజువు. ఇప్పుడు దూత ఇక్కడ ఉన్నాడని నేను దూతతో మాట్లాడుతున్నప్పుడు పక్కన వారికి అది చాలా వ్యత్యాసంగా ఉండిద్ది. అక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నాడు? పిచ్చోడ్లాగా ఉన్నాడు. బయట ప్రపంచానికి అది పిచ్చి రకంగా కనపడుతుంది అది. కానీ నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నేను విశ్వాసము ద్వారా కనబడకుండా ఇక్కడ నిలబడి ఉన్న దూతతోనే మాట్లాడుతున్నాను నేను. ఆమేన్. సో విశ్వాసం అనేది పిల్లారా చూడకుండా నమ్మేది విశ్వాసం. అదృశ్యమైనవి ఇక్కడ ఉన్నవి అని చెప్పేదే విశ్వాసం. ఆమేన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు మాట్లాడుతుంటాడు, విశ్వాసము ద్వారా ప్రతి పరిశుద్ధుడు, క్షమించండి, పౌలు అంటాడు, విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరూ దేవుని నమ్మారు. విశ్వాసం ద్వారా దేవుని నమ్మారు. విశ్వాసం ద్వారా అబ్రహాం దేవుని నమ్మాడు. ఆమేన్. జస్ట్ ఆయన మాట పలికాడు, ఈయన నమ్మాడు. కుమారుని ఇస్తానని చెప్పాడు, ఈయన నమ్మాడు. ఆమేన్. కానీ ప్రొఫెట్ అంటాడు, నమ్మకముతో విశ్వాసము ఉంచుట బట్టి మాత్రాన అది ముగిసిందని కాదు. ఫెయిత్ మస్ట్ ఎక్స్ప్రెస్. విశ్వాసము ఖచ్చితముగా అది వ్యక్తపరచబడాల. ఏదో ఒక సన్నివేశం బట్టి అది వ్యక్తపరచబడాల. అంతేనా కాదా? కళ్ళుని చూడకపోతే ఏం ఉపయోగం?
ఇక్కడ ఏముంది బ్రదర్ అని అంటే, ఇక్కడ ఏముందనంటే నువ్వు డెస్క్ చూసి చెప్పగలుగుతావు, ఇక్కడ ఇది ఉంది ఇది ఉంది ఇది ఉందని చెప్పగలుగుతావు నువ్వు. ఎందుకంటే నీ కళ్ళు పనిచేస్తున్నాయి. ఇక్కడ ఈ కన్ను అనే ఈ యొక్క వాటిని ఏమంటారు, ఇంద్రియం పనిచేస్తుందని రుజువు ఏంటంటే ఇవి నువ్వు చూపించుతాయి. ఇవన్నీ ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఫోన్ ఉంది, ఇక్కడ బుక్ ఉంది, బైబిల్ ఉంది, నువ్వు చెప్పటం ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. దానికి రుజువు ఏంటంటే నీ కన్నులు పనిచేస్తున్నాయో లేదో చెప్పటము, వస్తువులు నువ్వు చెప్పటమే దాని రుజువు. అంతేనా కదా. ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం కొన్ని చూస్తున్నామంటే, విశ్వాసంతో మనం నడుస్తున్నామంటే ఏదో ఖచ్చితంగా ఒక దాన్ని మనం చెప్పాలా, అవునా కాదా? విశ్వాసము ద్వారా మనం చూసేది ఏదో పలకాలా, ఏదో చెప్పాలా. హల్లెలూయా. సో క్రియలు ఒకటి, విశ్వాసం ఒకటి. విశ్వాసం కలిగి ఉండడం ఒకటి, విశ్వాసం క్రియల్లోకి రావటం ఒకటి. ఆమేన్. నా మాట పట్టుకుంటున్నారా మీరు? చాలా జాగ్రత్తగా వినండి. ప్రొఫెట్ అంటున్నాడు, అని ఏమంటాడంటే దేవుడు అబ్రహాము లోపల ఉన్న విశ్వాసాన్ని చూశాడంట. నా కుమారుడైన అబ్రహాం మంచి విశ్వాస యోధుడిగా తయారయ్యాడు, విశ్వాసానికి తండ్రిగా అయ్యాడు. ఆమేన్. అయితే అసలు ఈ విశ్వాసానికి ఒకసారి పరీక్ష పెడదాం అనుకున్నాడంట. ఆ విశ్వాసం యాక్టులోకి రావాలంటే, వ్యక్తపరచబడాలంటే, క్రియల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పరీక్ష దేవుడు పెట్టాడు. ఆయన ఒకసారి పెట్టినప్పుడు, నీకు లేక పుట్టిన నీ కుమారుడైన ఇస్సాకుని తీసుకొని కొండ మీదకి రా అన్నాడంట. ఆమేన్. మనకు తెలుసు, మోరియా పర్వతం మీదకి, కొండ మీదకి అబ్రహాము ఇస్సాకుని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడే చెప్పాడు, నేను మరలా తిరిగి వస్తానని చెప్పాడు కదా. వెళ్ళేటప్పుడే చెప్పాడు, మేము మరలా నేను నా కుమారుడు తిరిగి వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలని చెప్పాడు. పైకి వెళ్ళాడు. అబ్రహాము కత్తి తీసి కుమారుణ్ణి ఆ కట్టెల మీద పడుకోబెట్టి చంపడానికి ప్రయత్నించాడు. ఆమేన్. ప్రత్యక్షత మధ్యలో వస్తున్నప్పుడే వచ్చేసింది దానికి. కొండ ఎక్కేటప్పుడే మాట పలికాడు. ఈ మాట పలికినప్పుడు దేవుడు విన్నాడు, మనసులో ఉన్నప్పుడే విన్నాడు. నా కుమారుడు మరణించడని, మేము మరలా తిరిగి వస్తామని అబ్రహాంకి బయలుపాటు వచ్చింది. ఆ బయలుపాటును దేవుడు విన్నాడు. వచ్చిన ప్రత్యక్షతను దేవుడు విన్నాడు, కానీ చెప్పలా. అబ్రహమా ఇంకా అవసరం లేదు, వెళ్ళిపో అనలా. దాసులతో మరలా అన్నాడు, ఇదిగో నేను నా కుమారుడిని ఇస్సాకు మరలా తిరిగి వస్తామన్నాడు. ఈ మాట పలికిన వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు అబ్రహమా, నువ్వు గెలిచేసావు అనలా, నువ్వు రా అన్నాడు. ఫెయిత్ మస్ట్ ఎక్స్ప్రెస్. ఖచ్చితంగా ఈ విశ్వాసము క్రియల ద్వారా చూపించవలసి ఉంది. ఇప్పుడు ఆయన కొండ మీదకి వచ్చి, మీరు గమనించండి, కొండ మీదకి వచ్చి కట్టెలు పేర్చేటప్పుడు కూడా దేవుడు పిలవలా. కట్టెలు పేర్చేటప్పుడు ఏమనుకుంటున్నాడు, నా కుమారుడు సావడు అనుకుంటున్నాడు. వినపడదానికి అది ఇస్సాకుకి వినపడదు, కానీ ఆ ఇస్సాకు వినపడిద్ది. ఆమేన్. అక్కడ యెహోవా ఈరే నిలబడి చూస్తూ ఉన్నాడు, కట్టెలు పెట్టేటప్పుడు చూస్తున్నాడు, కానీ పిలవలా. ఆమేన్. కట్టెలు మొత్తం పెట్టాడు. డాడీ ఇంతకి గొర్రె పిల్ల ఎవరు డాడీ అన్నాడు. యెహోవా ఈరే నానా అన్నాడు. మరి నన్ను పెడుతున్నావు అంటే, ప్రస్తుతానికి నువ్వే, తర్వాత యెహోవా ఈరే. ఆమె ఏ మాట అన్నాడు, ఏం పలికాడు అబ్రాహాం అక్కడ? యెహోవా ఈరే, యెహోవా చూచుకున్నా అన్నాడు. అంటే మాట్లాడేటప్పుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు, దేవుడు ఏదో మన కొరకు ఒకదాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన జెహోవా జైరే, ఆయన చూచుకొనును అన్నాడు. మరి చూసుకుంటానని చెప్పినప్పుడు ఎందుకు అర్పిస్తున్నావు ఇక్కడ? ఆమేన్. అంటే ఈ మాట అన్నప్పుడు కూడా దేవుడు రాలా. ఈ దాసులతో మాట్లాడినప్పుడు రాలా, కుమారుడితో అన్నప్పుడు కూడా రాలా. యు మస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ ఫెయిత్. ఖచ్చితంగా నీ విశ్వాసము క్రియల్లోకి రావటము నిన్ను చూశాక వస్తా. ఆమేన్. ఆ కట్టెలు పెట్టి ఇస్సాకును పెట్టినప్పుడు, కత్తెత్తి నరకడానికి సిద్ధమైనప్పుడు, అబ్రామా
అబ్రహామా కొద్దిగా ఆగన్నాడంట. ఆమేన్. మొరటకు చేయలా. నా కుమ్మాలు అడిగావు కాబట్టి ప్రభువా ఇచ్చేస్తా, నీకన్నా నాకు ఇష్టం ఎవరు ప్రభువా, తీసుకోనైనా సప సప కొట్టే, ఇట్లా స్వరము కూడా వినకుండా కొట్టట్లా. వింటున్నారా? మోటిగా మొరటగా వెళ్ళట్లా. నువ్వు చెప్పావు కాబట్టి నా ప్రేమను ఖచ్చితంగా నీకు చూపిస్తా ప్రభువా. ఇస్సాకు కాబట్టి ఇంకొకటి వస్తాడు నాకు షారాలో నుంచి. నువ్వు ఇచ్చే దేవుడు ప్రభువా, సంపేత్త ఇప్పుడు ఈయన అనుకొని అసలు హడావుడిగా పెట్టి కొట్టట్లా, గమనించుకుంటానే పెడుతున్నాడు. ఈయన ఎప్పుడు దాకా పరీక్షిస్తాడు? కట్టెలు పెట్టినా పిలవలా, ఇస్సాకును పెట్టినా పిలవలా. ఓహో ప్రభువా, ఇంకా పరీక్షిస్తున్నావా? ఇంకా నా మీద నీకు నమ్మకం రాలేదా? సరే పడుకోరా. ఇంకా నా మీద దేవుడికి నమ్మకం రాలేదు, పడుకోరా అన్నాడు. పడుకోబెట్టి కత్తి తీసి వేసేటప్పుడు వచ్చాడంట. ఏమైనా అప్పుడైనా వచ్చింది? కట్టెలు పెట్టేటప్పుడు రాలా, కొండెక్కేటప్పుడు రాలా, ఆమేన్, ఇస్సాకుకు చెప్పేటప్పుడు రాలా, చంపేటప్పుడు వచ్చాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు గెలిచావు. విశ్వాసము నిశ్చయముగా క్రియల్లోకి తీసుకొని రాబడింది అబ్రహామా. నిశ్చయముగా నువ్వు ఇప్పుడు గెలిచావు. ఆమేన్. నిజంగా నీ కొడుకు కన్నా నా మీదే నీకు ఎక్కువ ప్రేమ ఉందని అప్పుడు దేవుడు ఇస్సాకుతో అబ్రాహాముతో మాట్లాడటం ఆరంభించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, పరీక్ష తర్వాత శత్రు గవనిని స్వాధీనపరుచుకొనుట అన్నాడు. అప్పుడు దాకా శత్రు గవనిని స్వాధీనపరుచుకునేది లేదు. ముందు తండ్రి గెలవల. విశ్వాసపు తండ్రి గెలిస్తేనే నెక్స్ట్ వచ్చే సంతానము కూడా అబ్రహాము వలె విశ్వాస యోధులుగా మారి వారు శత్రు గవనిని స్వాధీనపరుచుకుంటారు. ఆమేన్. ప్రవక్త అంటాడు, ఎప్పుడు విశ్వాసానికి అబ్రహాం తండ్రిగా మారాడంటే ఇస్సాకుని బలిచ్చేటప్పుడు అన్నాడు. అక్కడ పరీక్ష నెగ్గాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. దీనినే యాకోబు రాస్తున్నాడు. పౌలు ఏం రాశాడు ఒకసారి చదవండి. ఈ రెండు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రెండు మీకు అర్థం అవ్వాలి ఇక్కడ కరెక్ట్గా. 11 కొద్ది ఫాస్ట్గా మెసేజ్లోకి వెళ్ళాలి, నేను కొద్ది ఫాస్ట్గా వెళ్ళండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు. అబ్రాహాము గురించి 11:8. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. చాలా జాగ్రత్తగా గమనించండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన. పిలవబడిన విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాలింగ్. అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎప్పుడిది? ప్రారంభం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు రాస్తుంది ఎప్పుడు గురించి? ఇరాక్ దేశంలో నుంచి పిలువబడిన దాని గురించి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఇక్కడ ఏమని ప్రస్తావిస్తున్నాడు? ఎక్కడైనా విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆమేన్. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు. ఆమేన్. కానీ విశ్వాసం బట్టి దేవుడి మాటకు లోబడి మాత్రం బయలుదేరాడు. రైట్. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఆమేన్. గమనించారు ఇక్కడ మీరు? ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆమేన్. 2 రాశాడు ఇక్కడ. దేని కొరకు వెళుతున్నాడో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదని రాశాడు.
ప్రారంభములో అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రహాముకే తెలియదు, కానీ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం బయలుదేరాడు. తర్వాత పౌలు అబ్రహాము యొక్క పరిపక్వత దశకు వచ్చాడు. ఇప్పుడు సింగిల్ వచ్చినాలే అవి, కానీ కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది అక్కడ. పిలవబడినప్పుడున్న లేఖనం రాశాడు, పరిపక్వమైన లేఖనం రాశాడు. అబ్రహాము పిలవబడిన లేఖనాన్ని రాశాడు, అబ్రహాము పరిపక్వమైనప్పుడు ఉన్న ఆలోచన రాస్తున్నాడు. దేని కొరకు అబ్రహాము వెళ్ళాడు అబ్రహాముకే తెలియదు అన్నాడు. దాని కింద ఏం రాశాడంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దాని కొరకు అబ్రహాం వెతికాడని రాశాడు. ఆమేన్. గమనించండి మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు. ఆమేన్. తర్వాత చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనడు గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిన. మనం చూసాము ఇక్కడ శక్తి పొందింది, ఇక్కడ శారా. నిజానికి ప్రారంభములో అబ్రహాముని పిలిచినప్పుడు శారాకి విశ్వాసమే లేదు. ఎలోహిం వచ్చినప్పుడు కూడా ఆమెకు విశ్వాసం లేదు. ఆమె నవ్వుతుంది ఆమె గుడారంలో ఉండి. మరి ఎప్పుడు ఏం పొందిందని మనం గమనించాం. ఎలోహిము వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీదటికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, లేదా ఎలోహిం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంకాలం ముందు అబ్రహాము శారాతో మాట్లాడుతున్నప్పుడు సేమ్ ప్రీచింగ్ అబ్రహాంలో నుంచి శారాలోకి వెళ్ళింది. ఆమె నేను చెప్పాను, ఎలోహిములో ఉన్న బోధ, ఎలోహిములో ఉన్న జీవం మొత్తం అబ్రహాములోకి వెళ్ళింది. అబ్రహాములో ఉన్న రూపాంతరపరచే శక్తి, దేహాలు మార్చే శక్తి, ఆ 7 ఉరుములు బయలుపాటు శారాలోకి వెళ్ళింది. ఆమేన్. ఎలోహిము రావటము, బ్రహ్మము ఎలోహిముని కలుసుకోవటము, అప్పుడు మనం బలహీనంగా ఉంటాము. ఆమేన్. కానీ అబ్రహాము మాత్రం, బ్రహ్మం మాత్రము ఎలోహిముని కలుసుకొని విశ్వాసాన్ని పొందుకొని 7 ఉరుములు ప్రత్యక్షత పొందుకొని బయలుపాటులు పొందుకొని దీన్ని వచ్చి ఆయన శారాకు బోధించాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు మృతతుల్యమైన మనము కూడా, అప్పుడు దాకా నవ్విన బ్రైడ్ కూడా ఇప్పుడు విశ్వాసం వచ్చడం ప్రారంభించింది. ద న్యూ మినిస్ట్రీకి బిలీవర్లు అయ్యాం మనము, అవునా కాదా? 2వ ఈడ్పులో మనం లేము, కానీ 3వ ఈడ్పుకి మనం విశ్వాసాలు అయ్యాం. మనము ముద్రలు తెరవబడిన పెదప మనము 3 ఈడ్పుకి విశ్వాసంగా మారిపోయాం మనము. హల్లెలూయా. మీరు చదువుకోండి, ప్రవక్త అంటాడు న్యూ మినిస్ట్రీ అనే వర్తమానంలో మాట్లాడుతూ ఆయన హట్టి రేట్ గురించి టచ్ చేస్తాడు. ఎందుకు టచ్ చేశాడంటే క్రొత్త పరిచర్యకు ఆమె ప్రారంభ విశ్వాసి. షీ ఈజ్ ద ఫస్ట్ బిలీవర్ ఆఫ్ ద స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. అబ్రహాము తర్వాత మొట్టమొదటి విశ్వాసి శారానే. ఎలియాజర్ తర్వాత వచ్చాడు, దాసులకు తర్వాత చెప్పాడు. ఆమేన్. దాసులకి ఎలియాజర్కి చెప్పడానికి మునిపే ముందే తన భార్యకి చెప్పాడు. హల్లెలూయా. సాయంకాలం మంది ఎలోహిం వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము తన భార్య అనే శారాకు ముద్రలు పంచుకున్నాడు. 7వ ముద్రను బయలుపరిచాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు పౌలు దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే అబ్రహాము యొక్క ముగింపు దశ, శారా యొక్క ముగింపు దశ. వింటున్నారా? అబ్రహాము యొక్క ముగింపు దశ గురించి మాట్లాడాడు, శారా యొక్క ముగింపు దశ మాట్లాడాడు. ప్రారంభ దశ ఉన్నది, ముగింపు దశ ఉన్నది. విశ్వాసంతో పిలువబడ్డాడు, అక్కడే ఆగిపోలా. కేవలం విశ్వాసం మాత్రమే నడుచుకుంటూ వెళ్ళలా, కేవలం దేవుని నమ్ముకొని మాత్రమే వెళ్ళలా. ఆ విశ్వాసం లోపలికి వెళ్ళింది, ముందు విశ్వాసం పెరిగింది. చిన్న పిల్లోడిగా ఉన్న విశ్వాసము ఇప్పుడు 25 ఏళ్ల కుర్రవాడిగా మారింది. అది 75 ఏళ్ళప్పుడు విశ్వాసం పుట్టాడు, ఇంద్రియం పుట్టింది. 75వ సంవత్సరం అప్పుడు 6వ జ్ఞానేంద్రియము అబ్రహాము లోపల పనిచేయటం ఆరంభించింది చిన్న పిల్లోడిలాగా. 99-100 ఏళ్లకు అది 25 ఏళ్ల కుర్రోడిగా మారింది. ఆమేన్. ఛాతి మీద వెంట్రుకలు రాబడి, కండరములు తిరగబడి, 8 ప్యాక్ వచ్చి బలవంతుడిగా తయారైంది అది. ఆమేన్. ఇప్పుడు 25 ఏళ్ల పురుషుడిగా విశ్వాసం ఆదాము వలె తయారు చేయబడినప్పుడు ఇప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించుకుంటున్నాడు.
విశ్వాసం ఒక వ్యక్తిలో పరిపూర్ణముగా ఎదుగుతున్నప్పుడు దేవుడు నిశ్చయముగా పరీక్షించడం ఆరంభిస్తాడు. రైట్? నా మాట అర్థమైనయా? సో ప్రత్యక్షతగా దేవుడు ఎన్నడూ వెళ్ళనివ్వడు. నిజమైన విశ్వాసులకు దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షత ఎంతవరకు మన జీవితంలో శరీరం అవుతుందో గమనిస్తూ ఉంటాడు. రెవల్యూషన్ మస్ట్ మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఖచ్చితంగా విశ్వాసము క్రియల్లోకి రావాల్సి ఉన్నది. ఇదేనా విశ్వాసం అంటే? ప్రత్యక్షత, క్రియలంటే మేనిఫెస్టేషన్. ప్రొఫెట్ ఏమన్నాడు? క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అన్నాడు. ఆమేన్. మనలో శరీరం అవుతున్న వాక్యము, మనం పొందుతున్న ప్రత్యక్షతలు ఎంతవరకు శరీరం అవుతున్నాయో మనం గమనించాలి పిల్లారా. ఆమేన్. మన డైలీ లైఫ్లో మనం వింటున్న వాక్యము ఎంతవరకు మన జీవితంలో శరీరం అవుతుంది, ఇది వరకు మనం జయించలేకపోయాం, ఇప్పుడు జయిస్తున్నాం అనే రిపోర్ట్ మనకు అర్థమవ్వాలి. ఇది వరకు మన స్టేజు, ఇప్పుడు స్టేజ్ మనకు అర్థమవ్వాలి. ఇది వరకు మన స్పిరిచువాలిటీ, ఇప్పుడు స్పిరిచువాలిటీ మనకు అర్థమవ్వాలి. ఈ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా? ఎక్కడ నేను మిస్ అయిపోతున్నాను? ఎక్కడ నేను ఆ లింకును పట్టుకోలేకపోతున్నాను? ఆమేన్. ఎక్కడ నాకు ఆ డెవలప్ రావటం లేదు, ఎక్కడ నేను పడిపోతున్నాను అన్నది ఖచ్చితంగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్య మెసేజ్లో అదే ఆయన మాట్లాడుతున్నాడు. యాకోబు విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసము వ్యక్తపరచబడాలి. ఫెయిత్ ఉంది, కానీ ఫెయిత్ మస్ట్ ఎక్స్ప్రెస్, ఫెయిత్ మస్ట్ మేనిఫెస్ట్. హల్లెలూయా. రెవల్యూషన్ ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అవ్వాల్సిందే. ఆమేన్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వర్తమానం ధ్యానించండి. విశ్వాసము ద్వారా, క్షమించండి, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. ప్రొఫెట్ తీసుకున్న లేఖనములు అవే, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. ఆమేన్. ఇక్కడ ఉన్నారు అందరూ కూడా. హల్లెలూయా. అబ్రహాము లోపల ఏమున్నదో దేవుడికి బాగా తెలుసు అండి. ఎంతవరకు ఎదిగాడో దేవుడికి తెలుసు. ఆమేన్. మనం చూసాం ఈ చివరి కాలంలో కూడా దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే మనిషి కుమారుని యొక్క రాకడ, మనిషి కుమారుని పరిచర్య. అబ్రహాము మనిషి కుమారుని పరిచర్యలో ఉన్నాడు. ఆమేన్. మనము కూడా మనిషి కుమారుని పరిచర్యలో ఉన్నాం. కొద్ది జాగ్రత్తగా నా మాట మీరు గమనించుకుంటారంటే నేను తర్వాత అంశంలోకి వెళ్ళిపోతా తిన్నగా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఏ సన్ ఆఫ్ మ్యాన్ ఉన్నాడు? ది సన్ ఆఫ్ మ్యాన్ ఉన్నాడు. ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే నరపుత్రుడు, అంటే ప్రవక్త. ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ప్రభునేసుక్రీస్తు. ఏకైక మనిషి కుమారుడు ప్రభునేసుక్రీస్తు. ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే మన ప్రవక్త. హల్లెలూయా. మనం చూసాము ఏ సన్ ఆఫ్ మ్యాన్లోకి ది సన్ ఆఫ్ మ్యాన్ వచ్చాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఏ సన్ ఆఫ్ మ్యాన్లోకి ది సన్ ఆఫ్ మ్యాన్ రావడానికి మునుపు ఈయన చేసిన పరిచర్య ఏంటి? వచ్చాక జరిగిన పరిచర్య ఏంటి? వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏ సన్ ఆఫ్ మ్యాన్? వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్? ప్రవక్త జీవితంలో ప్రవక్త పరిచర్య జరిగింది, ఏ సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య జరిగింది, అలాగనే ది సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య కూడా జరిగింది. అవునా కాదా? ఇంతకీ ఏ సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య ఏంటి? ప్రొఫెట్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడు వాటిని? డిజర్నింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క హృదయాలను వివేచించుట. రైట్? ప్రజల యొక్క హృదయాలని, శారా హృదయాన్ని దేవుడు వివేచించాడు. ఆమేన్. శారా హృదయాన్ని ప్రభు వివేచించాడు. ప్రవక్త కూడా భూమి మీదకి వచ్చినప్పుడు చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. సమరీ స్త్రీ హృదయాన్ని దేవుడు వివేచించాడు. నతానియేలు హృదయాన్ని ప్రభు వివేచించాడు. హల్లెలూయా. మన ప్రవక్త భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అనేక వివేచనలు ఈ భూమి మీద ప్రవక్త చేశాడు. ఎంతోమంది హృదయాలను ప్రవక్త వివేచించి ఆయన వాక్యంలోకి లాగాడు ఆయన. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. వివేచించటము చాలా వండర్ఫుల్ మినిస్ట్రీ అది.
ఒక మనిషి లోపల ఎవరికి చెప్పకుండా దాచుకొని ఉండేది ఒక మనిషి నిలబడి చెప్పటం అనేది చాలా వండర్ఫుల్ థింగ్. అది ఆరంభము నుంచి అది చాలా మరుగ్గా ఉన్నది, కానీ ప్రవక్త వచ్చి వాటిని వ్యక్తపరిచాడు, బయలుపరిచాడు. ఆయన ప్రజలు మనసులో అనుకుంటున్నది మనిషి చెప్పటం, ప్రజలు జీవితంలో జరిగిన తప్పుడు కార్యాలను మనిషి వచ్చేదాన్ని విప్పటం. ఆమేన్. అసలు ఎందుకు దేవుడు ఈ పరిచర్ని ఎన్నుకున్నాడు? హృదయాలను వివేచిస్తే ఈయనకేమొస్తుంది? వివేచిస్తే స్వస్థత జరగదు కదా, వివేచిస్తే పాపం పోదు కదా, వివేచిస్తే వాక్యం అందదు కదా. సరే, ఫర్ వాట్ పర్పస్, ఏ ఉద్దేశ ప్రకారముగా దేవుడు ఈ పరిచర్ని ఎన్నుకున్నాడు? సెకండ్ పుల్ని. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి. ఏ సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అంటే ప్రవక్త భూమి మీద ఉండి సూచనలు, 2 సూచనల్లో ఒక సూచన ఏ సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ, వివేచించే పరిచర్య. కానీ పిల్లరా 63లో దిగి వచ్చింది ది సన్ ఆఫ్ మ్యాన్. అవునా కాదా? 2 సూచనలు జరుగుతూ ఉండగానే ది సన్ ఆఫ్ మ్యాన్ దిగి వచ్చాడు. ది సన్ ఆఫ్ మ్యాన్ అనే ప్రభుని యేసుక్రీస్తు ఏ సన్ ఆఫ్ మ్యాన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇంతకీ 2వ ఈడ్పులో ఎందుకు దేవుడు ఈ పరిచర్ని పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే 3వ ఈడ్పులో రాబోతున్న వధువు లోపల ముందు దేవుడు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. 2వ ఈడ్పులో ఎవరు వచ్చిన వివేచన జరిగిపోతుంది. హృదయాలు వివేచించటం, వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేస్తాం అని చెప్తాడు, దొంగతనమే దొంగతనం అని చెప్తాడు, మొత్తం వివేచిస్తాడు ఆయన. కానీ 3వ ఈడ్పులో మాత్రము ఈ డిజైన్మెంట్ కొనసాగుతూనే ఉంది. కానీ అది ఏ డిజైన్మెంట్ అంటే పాపాలు చెప్పడము, దొంగతనాలు చెప్పటము, వాళ్ళ గతాన్ని చెప్పటము ఏదో కాదు ప్రియులారా. కానీ దేవుడు వధువులో ఒక 7వ ముద్రగా హృదయములో దేవుడు తన ప్రత్యక్షతను వేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక రహస్యమైన మార్గాన్ని ఎన్నిక చేయబడిన రెయిన్బో ట్రౌట్లో దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు వీరి లోపల పెట్టిన దానిని ఈయన పలకవలసి ఉంది. గమనిస్తున్నారు నా మాట మీరు? వధువు లోపల పెట్టబడిన వాక్యాన్ని ది సన్ ఆఫ్ మ్యాన్ చెప్పాలి. అబ్రహాము పేరు మార్చింది దేవుడే, అబ్రహాం అని పిలిచింది కూడా దేవుడే. జాగ్రత్తగా వినండి. శారా హృదయాన్ని వివేచించాడు, అది సెకండ్ పూల్. కానీ అబ్రహాం పేరు చెప్పిన సెకండ్ పూల్ కాదు, థర్డ్ పూల్. అది దేని చూపిస్తుందంటే వాక్యాన్ని పెట్టువాడం నేనే, వాక్యాన్ని చెప్పించవాడం కూడా నేనే. అంటే క్రొత్తగా దేవుడు పెట్టకుండా వాక్యం చెప్పడం. ఒక వ్యక్తి గురించి గతం చెప్పటము ఎంత రుజువో, ఎంత వాస్తవమో, వధువులో పెట్టబడిన వాక్యాన్ని చెప్పటం కూడా అంత వాస్తవం. దిస్ ఈజ్ ద థర్డ్ పోల్, ది సన్ ఆఫ్ మ్యాన్. అందుకొరకే దేవుడు ఇప్పుడు జరిగిస్తున్నాడు ఆయన. ఆమేన్. ఈ వాక్యము బయటికి వెళుతున్నప్పుడు, ఈ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, ఈ వాక్యము చెబుతున్నప్పుడు నిశ్చయముగా అది నాకు ఇవ్వబడిందే నువ్వు బోధించావు. ఏదైతే అయినా నా హృదయంలో ఉంది నీకెలా తెలిసింది? నా హృదయంలో దేవుడు నాకు ఇచ్చాడు. అది దేవుడు మొదటి రాకడలో చూపించింది అయ్యే ఛాయలుగా. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచార ఆమె గత జీవితాన్ని వ్యక్తపరిచాడు, అంతే. సెకండ్ పూల్ అది. కానీ అక్కడ అది మాత్రమే జరగల. అక్కడ కేవలం జరిగింది అది మాత్రమే కాదు, ఆమె లోపల పెట్టబడిన వాక్యాన్ని లాగాడు ఆయన. గమనించారా? సర్ప సంతానము కూడా వచ్చింది డిజైనింగ్స్లో. 2వ ఈడ్పులో సర్ప సంతానం కూడా వచ్చేసింది. ఇంకా ది సన్ ఆఫ్ మ్యాన్కి ఏ సన్ ఆఫ్ మ్యాన్కి గల వ్యత్యాసం ఏంటి? 2వ ఈడ్పుకి 3 ఈడ్పుకి గల వ్యత్యాసం ఏంటి? ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అంటే వధువు లోపలే చుట్టబడి ఉన్న వాక్యాన్ని ఆల్రెడీ ఆ మొక్కనే ఈ మొక్క చెప్పాలా. ఆమేన్. లోపల అబ్రహాము అని దేవుడు చెబితే,
నా పేరు అబ్రహం కాదంట, అబ్రహాం అంట అని లోపల ఉంటే దీన్నే పలుక్కుంటూ రావాలి ఆయన. ఎవ్వరికి తెలియదు ఆ మాట, ఆ పేరు ఎవ్వరికీ తెలియదు. అబ్రహాము అనే పేరు ఎవ్వరికి, ఎలియాజర్ కానీ దాసులకు కానీ ఎవరికి తెలియదు భూమి మీద. అబ్రహాముకి దేవుడు మాత్రమే తెలుసు. సెవెన్సీలు గమనిస్తున్నారా? రెయిన్బో ట్రౌట్ వే మీరు గమనిస్తున్నారా? దేవుడు ఏకైక మనుష్య కుమారుడిగా ఉండి వధువు ఎలా పట్టుకుంటున్నాడో మీకు అర్థమవుతుందా? నేను నమ్ముతున్నాను, ప్రవక్త విప్పిన ఏ వాక్యము కూడా మన లోపల లేకుండా ఉండేది కాదు. ఫైవ్-ఫోల్ మినిస్ట్రీలో దేవుడు ప్రసంగిస్తున్న ది సన్ ఆఫ్ మ్యాన్ ప్రీచింగ్లన్నీ కూడా దేవుడు అటుపక్క లేకుండా ఇటుపక్క ఇవ్వడు. నువ్వు ది సన్ ఆఫ్ మ్యాన్ నమ్మాలంటే మొదటగా నీ లోపల దాన్ని వేసే వస్తాడు ఆయన. మొక్క పెట్టకుండా మొక్కను తేడు, అదే నిబంధన అంటే. ఆయన ఎలా వచ్చాడు? ది సన్ ఆఫ్ మ్యాన్ నిబంధనతో వచ్చాడు ఆయన. ఏ నిబంధన అది? వర్షం కురిపించుకుంటా ఉంటానని కాదు, అది నోవాక్. అది మనకెందుకు ఆ నిబంధన? ఈ భూమి మీద వర్షం కురియకుండా చేస్తా, వధువా గుర్తుపెట్టుకో అని అనలా, మనకు అవసరం లేదు. అది కురిపినాయన అంటాం మనము, పడని ప్రభు సత్తారు. మనం అలాంటి వాటి వరకు ఎదురు చూడటం లేదు. మనము ఎందుకొరకు దేవుని నిబంధన తెచ్చాడంటే, ఈ నిబంధన చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు దాకా ఎప్పుడూ కనబడకుండా దేవుడు ఇప్పుడే ఎందుకు అలా కనపడ్డాడు? ఆకాశంలో కనబడిన ఆ నిబంధన ఇప్పుడు మనిషి మీదకి ఎందుకు వచ్చింది? అర్థమైంది? ఆకాశంలో కనబడిందంటే ఆకాశంలోంచి వర్షం కురిచింది కాబట్టి ఆకాశంలో కనబడింది. అది ఇప్పుడు మనిషి మీద కనపడిందంటే మనిషి మీద నుండి కురవాలి. అది అవునా కాదా? నోవాక్ నిబంధన ఆకాశానికి నోవాక్. అది ఇట్స్ అ కామనెంట్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ద నోవా. అంతేనా కాదా? దేవుడు నాకు నిబంధన చేశాడు, వర్షము కురియదు అంటాడు, సృష్టిని చూసుకుంటా. కానీ మన నిబంధన సృష్టితో కాదు, మన నిబంధన క్రియేటర్తో, సృష్టికర్తతో మన నిబంధన ఉంది ప్రియులారా. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట కూడా ఉంది. మరి మేఘముల గురించి యూదా మాట్లాడుతూ అంటాడు, ఖాళీ మేఘాలు వలె ఉంది. అత్యుత్తమ ఒకసారి అది తీండి, యూదా పత్రికలో ఉంటుంది ఆ మాట. నీరు లేని మేఘములను ప్రకటిస్తాడు ఆయన. కొద్దిగా ఫాస్ట్గా. నిర్జల మేఘములుగాను. 12 అండి, యోధా 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాను నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేలతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. ఆమేన్. ఈ నిర్జల మేఘములంటే నీరు లేని మేఘాలు. నీరు లేని మేఘాలు, బరువు లేని మేఘం. బరువు ఉన్నది అటు ఇటు వేగంగా తిరగలదా? బాగా లావున్నాడండి ఒక వ్యక్తి, 200 కేజీలు ఉన్నాడు అనుకో, వెంటనే చురుకు ఎగరగలడా? అదే ఒక 40 కేజీలు ఉంటే చాలా చురుకు ఎగురుతాడు. అవునా కాదా? అంటే స్పిరిట్లో బలం ఉంటే, స్పిరిట్లో మెటీరియల్ ఉంటే, ఆమేన్, ప్రత్యక్షత అనే నీళ్లు మేఘములో ఉంటే, మనిషి ముందు బరువుగా ఉంటే మనిషి వేగంగా వెళ్ళడు. దట్స్ అ ప్రెగ్నెంట్ లేడీ. వేగంగా నడవదు, లోపల బెడ్ ఉంది కాబట్టి, బరువు ఉంది, బెడ్ ఉంది లోపల, స్లోగా నడుస్తాడు. ప్రతి వాటికి కొద్దిగా నిదానించి ఆలోచించి మాట్లాడతాడు. ప్రతి సందర్భానికి కూడా వెంటనే వేగిరపడడు. వివేకము గలవాడు నెమ్మదిగా నుండును. ఉందే మాట? వివేకము గలవాడు నెమ్మదిగా నుండును అంటే ప్రతిదానికి ఉలిక్కి పడడు, ప్రతిదానికి వేగంగా రియాక్ట్ కాడు, బరువు ఉంటాడనమాట. ఏ ప్రాంతానికైతే వెళ్ళాలో ఆ పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి
అడ్రస్ తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళటం మేఘం యొక్క పని. నీళ్లు లేవనుకో అటు ఇటు వెళ్ళటం చాలా సులువు, ఈజీ టు మూవ్. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మేఘముగా వచ్చాడు. ఆయన మేఘముగా వచ్చాడు. ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు. ఆయన ఖాళీగా రాలా. వస్తా వస్తా 7 తెచ్చుకున్నాడు. ఈయనతో పాటు 7. ఆమేన్. ఫుల్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. బరువుగా ఉంది మేఘం. అది వాళ్ళు చూసి భయపడ్డారు. ఈ సృష్టిలో ఎప్పుడు ఇంత బరువైన మేఘం లేదు. రీసెంట్గా ఉత్తరాఖండ్లోని ఎక్కడో క్లౌడ్ బ్లాస్ట్ అయిందంట. క్లౌడే బ్లాస్ట్ అయిందంట. క్లౌడ్ బ్లాస్ట్ అయ్యి పడిన మరి వర్షానికి అన్నీ కొట్టుకొని పోతున్నాయంట. 100 మంది ఏమో మరణించారని చెబుతున్నారు. క్లౌడ్ బ్లాస్ట్ నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నాకు ఈ కోణంలో ఆలోచించినప్పుడు నిజంగానే మేఘం బ్లాస్ట్ కొంతమందిని చంపుతుంది కూడా. డినామినేషన్ ప్రజలను చంపట్లా, ఇది చంపిద్ది. మేఘం బ్లాస్ట్ అవుతుంది. పడే వర్షం చినుకులుగా పడకుండా దారులు కురుస్తుంది. అర్థమైంది నా మాట? నోవా కాలంలో అంట అది ఏమంది, బైబిల్లో ఒక మాట ఉంది, తూములు తెరవబడ్డాయి అంట. ఆకాశము తెరవబడి ప్రచండమైన వర్షం కురిచిందంట. తూములు తెరవబడేట్లా. మేఘములో ఇప్పుడు పడుతున్న వర్షం ఏంటి? బరువు. ఇప్పుడు దేవుడు మేఘంగా వచ్చి ఆయన నిర్జల మేఘం కాదు, ఆయన బరువైన మేఘం. ఆయన ఈ బరువైన మేఘంలో వస్తున్న ప్రచండమైన వర్షం ఏం చేస్తుందంటే ఆ ఫ్లడ్కి తట్టుకోలేక, ఆ వర్షానికి, వేగానికి, ఆ రివైవల్కి తట్టుకోలేక చాలామంది సంఘశాఖలు మరణిస్తున్నారు. ఇప్పుడు కొట్టుకొని పోతున్నారు. ఇవన్నీ సూచనలే. ఆత్మీయంగా జరుగుతున్న దీనికి అవి సూచనలు అన్నమాట. కొట్టుకొని పోతున్నారు. కార్లు, బైకులు, బిల్డింగులు. ఆమేన్. సంఘశాఖలు, చర్చీలు, వాళ్ళ బోధలు, వారి సిద్ధాంతాలు, వారి మాటలు, వారి మాయాజాలాలు. ఆమేన్. ఇవన్నీ కొట్టుకొని పోతున్నాయి మేఘం యొక్క ప్రచండ వర్షానికి. ఆమేన్. గమనించండి ప్రియులారా, ఈ మేఘము ధరించి వచ్చిన క్రీస్తు చుట్టూ నిబంధన ఉన్నదంట. నిబంధన ఉన్నది అంటేనే ఎవరిలోనో ఒక నిబంధన చేశాడు ఆయన. ఎవరితోనో దేవుడు ఒక నిబంధన చేశాడు. రైట్. ఇప్పుడు ఏంటంటే నిబంధన చేసిన వారిలో ఆయన యొక్క మార్గము చాలా రహస్యమైనది కాబట్టి ఈ రహస్యమైన మార్గము ఎవరిలో అయితే జరిగి వాక్యం ఉత్పత్తి అవుతుందో దాన్ని ప్రకటించేదే ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. అర్థమైందా? ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే చెడ్డోడు పడ్డోడికి చెప్పేది, కానీ ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎలక్టెడ్ పీపుల్కి చెప్పేది. ఎవరికి పడితే వారికి చెప్పల ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు, సమరయ స్త్రీకి చెప్పాడు. నతానేలు వచ్చాడు, నతానేలుకి చెప్పాడు. ఆమేన్. ఎలక్టెడ్ పీపుల్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎలక్టెడ్ పీపుల్ యొక్క హృదయాలు వివేచిస్తున్నాడు. అంటే కేవలము ఈ గతాన్ని, పాపాన్ని వ్యక్తపరచుడు కాదు. నేను రేపన్నాక ఒక ఛానల్ ఓపెన్ చేయబోతున్నా. ప్రస్తుతానికి మీరు నా దాసులు, రేపన్నాక స్నేహితులు. లోకం నన్ను చూడదు, మీరు నన్ను చూస్తారు. ఎలా చూస్తారు? నేను ఇచ్చే బయలుపాటే మీరు నన్ను చూడటం. నేనున్నానంటే నిబ్బరం ఏంటంటే నేను కనబడితే కాదు, నేను కనపడితే నిబ్బరంగా ఉండేది కాదు. ఆ గడియలో నీతో నేను ఉన్నానంటే రుజువు ఏంటంటే ఆ గడియ ప్రత్యక్షతే. ఇది పెట్టి మాట్లాడిస్తా. దట్ ఈస్ ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. హృదయంలో వాక్యం పెట్టించి అది ఎవరికి తెలియదు. ఒకసారి మిట్ట మధ్యాహ్నము 3 గంటల సమయంలో నేను ప్రార్థనలో ఉన్నా పిల్లారా, మిద్ది మీద ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ప్రార్థన చేయటం అంటే పెదాలతో మాట్లాడట్లా, జస్ట్ మోకాళ్ళు వేసి దేవుడికి నాకు మధ్య ఒక హృదయ తలంపులు సరఫరా అవుతున్నాయి. మాట్లాడటం లేదు కానీ ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన బయలుపాట్లు ఇస్తూ ఉన్నాడు. అవి వినపడవుగా, ఆయన మాట్లాడు కదా నోటితో, అవి కూడా నాకు వస్తున్నాయి.
ఆమె నేను మాట్లాడుతున్నా ఆయనతో, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నాకు ఎక్కువైపోయి మేఘం బరువెక్కేసింది, గిన్నె నుండి పొర్లుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, ప్రత్యక్షతే, మాట కాదు. నాకు తలంపు వేశాడు మరలా, ఇప్పుడు నేను నీకు ఇచ్చినవి వాడికి తెలియదు అన్నాడు. ఒక్కసారి నేను ఆగా, ఏంటి ప్రభువా మాట్లాడట్లా, నోరెత్తలా, నేను బయటికి మాట్లాడట్లా నోటితో, మళ్ళీ దేవుడితో మనసులోనే మాట్లాడుతున్నా. ఏంటి ప్రభు ఏమన్నావు అన్నా అంటే ఆయన మరలా నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన ఇంత సంపద, ఇన్ని బయలుపాట్లు, ఇది సాతానికి తెలియదు అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఎస్ ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అంటే ఇది. అప్పుడు అనుకున్నా, అరే నేను ఇప్పుడు దీన్ని బుక్లో రాసేదాకా నువ్వు చూడలేవుగా, ఇప్పుడు నేను ఎవరొకరి దగ్గరికి వెళ్ళి చెప్పేదాకా దేవుడు నాకేమిచ్చాడో నీకు తెలియదుగా. వింటున్నారా? నేను ఇప్పుడు పొందిన ఇవన్నీ కూడా ఎవరొకరి దగ్గరికి వెళ్ళి చెప్పేదాకా నీకు తెలియదుగా. ఏం లాక్కు నాయన. వెంటనే దేవుడు అన్నాడు, ఆ హృదయ రహస్యాలు వాడికి తెలియదు అన్నాడు. హృదయంలో ఉన్న వాడికి తెలియదు, మనం చెబితే కానీ నీ స్నేహితుడికి అర్థం కాదు. ద వే. ఇప్పుడు ఏమైందంటే, ఏదైతే చాలా జాగ్రత్తగా వినాలి, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఏదైతే పొందానో దేవుడి దగ్గర నుంచి, ఏదైతే నేను ప్రార్థనలో దేవుడి దగ్గర నుంచి అనుభూతి పొంది ఎక్స్పీరియన్స్ అయ్యానో, ఇది అయిపోయిన తర్వాత 7 సీల్ అనే ముద్ర చదివా నేను. పర్టికులర్గా ప్రేరణ నాకు వచ్చి 7 సీల్ బుక్ తీసా. 7 సీల్ బుక్ తీసి 7వ ముద్ర చదువుతుంటే ప్రవక్త అంటున్నాడు, అది నేను వివరించకూడదు, అది నేను చెప్పకూడదు, అది వ్యక్తిగతమైనది. దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను వాడు వినలేడు, దేవుడు మన హృదయంలో వేసిన మాటలను వాడు వినలేడని మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది నాకు, ఎస్ దేవుడు చాలా మర్మముగా ప్రయాణం చేయుచున్నాడు. ఆమేన్. 10 మందిలో ఉన్న పడినప్పుడు కేకే, గ్లోరీ టు గాడ్. ఏం జరిగిందిరా, కరణ్ శకుడులా కలిసావు, ప్రత్యక్షత పడింది గారు. దట్ ఈస్ ద వే. అది రెయిన్బో ట్రౌట్ మార్గం. అది అర్థమైంది నా మాట. అందుకే ఎప్పుడు అంటా నేను, ఆ ప్రపంచంతో ఉండు, దేవుడితో నిత్య కాంటాక్ట్ ఉండు. ఇంకో మాట చెప్తా, నేను 7 సీల్ చదివాక నేను ప్రార్థించలా. ప్రభా ఇదేదో ప్రవక్త మాట్లాడాడు, ఇదేదో ఒక మార్గం ఉందంట కదా ప్రభా, ఇది చెప్పవా, ఇది చెప్పవా, ఇది చెప్పవా అలా. నేను నాకు జరిగింది నేను పుస్తకంలో చూసా. నేను అంటుంది అదే, మీలో ఉన్నది ఇక్కడ ప్రసంగముల ద్వారా రావాలా, ప్రవక్త వర్తమానంలో ఉండాలా. దట్ ఈస్ ద రెయిన్బో ట్రౌట్ క్యారెక్టర్. అది ద క్యారెక్టర్ ఆఫ్ ద రెయిన్బో ట్రౌట్. ఎలా రెయిన్బో ట్రౌట్ పట్టబడుతుందంటే, లోపల పడినవి ఎక్కడి నుంచో నేను చెబితే ఏమని అనుకుంటారేమో వీళ్ళు, కానీ ప్రభువా నువ్వు ఇస్తే మాత్రం తప్పు కాదు. అది నాకు ఇచ్చింది సాతాను కాదు, నాకు ఇచ్చింది నువ్వే. నాకు నువ్వు రుజువుపరిస్తే బాగుండి ప్రభువా, నాకు నువ్వు చెబితే బాగుండి ప్రభువా, నాకు కొద్దిగా రుజువు ఉంటే బాగుండి ప్రభువా అనుకున్న సమయాల్లో ది సన్ ఆఫ్ మ్యాన్ ఎవరికరి నోట్లో నుండి దానిని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అర్థమైంది, ఎస్ దేవుడు నాకు ఇచ్చింది రైటే. అర్థమైందా నా మాట మీకు? అటుపక్క ఇటుపక్క నిబంధన. అటుపక్క స్లిప్ వేస్తాడు, ఇటుపక్క సగం స్లిప్ చూపిస్తాడు. ఆ 2 స్లిప్పులు కలుస్తున్నప్పుడే అక్కడ క్లాప్ ఆఫ్ థండర్ పడిద్ది. ఆమేన్. ఒక బలమైన ఉరుము వంటి చప్పుడు నీకు వినపడిద్ది. గ్లోరీ టు గాడ్. సైలెంట్కి సాతాను పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు. పడిపోయింది, అరుస్తావు. నువ్వు అరిచిందే వినపడిద్ది, పడింది వినపడదు. నువ్వు అరిచింది వినపడిద్ది, కానీ వీడెందుకు అరిచాడో వాడికి తెలియదు. ద మిస్టరీ. ఇది కానీ మీకు అర్థమైతే ఆడుకోవచ్చు వాడితో. ఎందుకు వధువు మోసపోదంటే, అసలు ముందు ఆ మార్గం వాడికి తెలియదు. ది సన్ ఆఫ్ మ్యాన్ డిజర్నింగ్ అనేది ఈ వివేచన కాదు, వర్డ్ వివేచన. ద వర్డ్ డిజర్నింగ్. నీ హృదయంలో పెట్టిన నిబంధన వాక్యం యొక్క వివేచన ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. అందుకే వ్యక్తిగతంగా గడపండి, వ్యక్తిగతంగా పొందండి.
అది పొందినప్పుడు వాడిని చూసి నవ్వుకోవచ్చు మీరు. ప్రవక్త అంటాడు పర్ఫెక్ట్ ఫెయిత్లో, నీకు కానీ వ్యక్తిగత ప్రత్యక్షత వచ్చినట్లయితే, నీకు కానీ పర్ఫెక్ట్ ఫెయిత్ ఉన్నట్లయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళి నిలబడని నవ్వుకుంటావంట. నీకు షుగర్ ఉంది అని వైద్యుడు అంటే థ్యాంక్ యూ అండి అని అన్నాడు ఆ మాట. ఎందుకు వైద్యాన్ని టచ్ చేస్తున్నాడంటే కేవలం వైద్యం గురించి కదా మాట్లాడుతుంది ఆయన. వైద్యుడు లాంటోడు ఎవడన్నా వచ్చి ఇది కాదు ఇది అనంటే నాకు చెప్పాడులేండి. అది వైద్యుడు లాంటి ప్రసంగికులు వచ్చి నీకేమైనా చెప్పినా నువ్వు అంటావు నీకు ఇది తప్పంట, అది కాదు ఇది కాదు అని అన్నా నాకు తెలుసండి. నాకు పడినది, నేను పొందినది, దేవుడు నాకు ఇచ్చినది అది లేఖనానుసారం. అది హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అనేది అబ్సల్యూట్ అని నమ్ముతావు నీవు. అందుకే ఇప్పుడు దేవుడు చేస్తున్న పరిచర్య మొత్తం కూడా ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ, ఏకైక మనిషి కుమారుని యొక్క పరిచర్య. ఇది అర్థం కావాలి. కేవలము సెకండ్ పోలు వివేచించుట, హృదయాలు పట్టుకునుట ఇది కాదు. ప్రీచింగ్ రెయిన్బో ట్రౌట్ ఏ ప్రాంతంలో ఉండి విన్నా, అరే నాదే మాట్లాడుతున్నాడే, నాలో జరిగిందే మాట్లాడుతున్నాడే, నేను పొందిందే మాట్లాడుతున్నాడే. అసలు ఆయన పరిచర్య అది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? కొద్దిగా ముందుకెళ్దామా ఇప్పుడు? దాని వరకే ఫౌండేషన్ వేసాను నేను. లెట్స్ టర్న్ జాషువా, ద బుక్ ఆఫ్ జాషువా. ఈరోజు నేను రాహాబు గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. రాహాబు, జాషువా 2వ అధ్యాయము, జాషువా గ్రంథము 2వ అధ్యాయము. సంతోషంగా ఉన్నారా? వాక్యం అర్థమవుతుందా? పట్టుకోగలుగుతున్నారా? ఆమేన్. వాక్యం పట్టుకుంటున్నవాడు ధన్యుడు. అది క్రొవ్విన మెదడు కన్నా శ్రేష్టమైనది. మన భాష చెప్పాలంటే అంతకన్నా శ్రేష్టం. రేపు ఉదయకాలం తినబోయేదానికన్నా శ్రేష్టం. గ్లోరీ టు గాడ్. గురువారం ఉదయకాలం ముందు ఏదైతే ఉండబోతున్నదో దానికన్నా శ్రేష్టమైంది మనం ఇప్పుడు తినేది. ఆత్మక ఆహారం ఇది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోని చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేసి ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. 3వ వచనము చదవండి స్లోగా, కొద్దిగా స్లోగా చదువు బ్రదర్. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగి చూచుటకు వచ్చురని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎనుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టిలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవులో మార్గమున వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిన ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దెకెక్కి వారితో ఇట్లనెను. ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వేగులు వారికి అలాగునే రాహాబుకి మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. వాళ్ళు ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు విందాం ఇప్పుడు నుంచి మనం జాగ్రత్తగా. యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు
మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఐ నో. యెరికో పట్టణములో మిమ్మును గూర్చిన వార్త మీ పేరు చెబితేనే మా దేశం భయపడిపోతుంది. ఖచ్చితంగా మా దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. ఆమేన్. నెక్స్ట్, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసినో యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు. ఇప్పుడు ఆ వేగులు వారితో ఇప్పుడు రాహాబు మాట్లాడుతుంది. రాహాబు దేని గురించి విన్నదో అది మాట్లాడుతుంది. ఏం విన్నది ఏమి ఇంతకీ? ఈమె విన్నది ఏంటంటే, ఐగుప్తు దేశంలోంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసానో. ఆమేన్. హల్లెలూయా. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరి రాజులైన సీలోహుకును ఓగునకును మీరేమో చేసిరో. ఆమేన్. అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిస్తారో ఆ సంగతి మేము వింటిమి. గ్లోరీ టు గాడ్. చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఆ మాట. అంటే ఇక్కడ రాహాబు ఏం విన్నదంటే మోషే పరిచర్య విన్నది. మోషే ద్వారా జరిగిన అనేక కార్యాలు రాహాబు విన్నది. ఎర్ర సముద్రము చీలిపోవటము. అలాగనే బైబిల్లో ఒక మాట కూడా ఉంది ప్రియులారా. అబ్రాహాముతో దేవుడు అంటాడు, అమోరీయుల పాపం పరిపక్వమవు వరకు మీరు మీ సంతానము ఆ దేశాన్ని స్వాధీనపరచుకొనరు అంటాడు. మనం చూసాం. ఇప్పుడు అమోరీయులు నాశనం అయిపోయారు. అమోరీయుల పాపం పరిపక్వమైనది. ఆ ఇద్దరు రాజులు నీళ్ళు చంపారు. ఇప్పుడు అదేనా మాట్లాడుతుంది ఆమె? ఎర్ర సముద్రం చీల్చిన దాని గురించి మాట్లాడుతుంది. అలాగే యోర్దాను నది దగ్గర జరిగిన వాటి గురించి మాట్లాడుతుంది. ఈ రెండే ఆమెకి వెళ్ళాయి చెవులోకి. అంతేనా? హల్లెలూయా. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. గ్లోరీ టు గాడ్. ఇవన్నీ ఆమె చెవును పడ్డాయి. వినాలి మీరందరూ. ఇప్పుడు ఇవన్నీ ఆమె చెవులో పడ్డాయి. ప్రవక్త ద్వారా దేవుడు చేసిన అనేక కార్యములు రాహాబు చెవులో పడ్డాయి. రాహాబు వినింది. ఏంటి, ఎర్ర సముద్రాన్ని చీల్చాడా? యాస్, యెహోవా దేవుడంట ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద ఆ ప్రజలు నడిపించాడంట. ఈ దేవుడంత బలవంతుడో. అమోరీయులనే రాజులు చాలా భయంకరులు. అలాంటిది అమోరీయులు ఇద్దరు రాజులను దేవుడు చంపాడా? ఇంకా భయంకరుడు ఆయన. మరి అనుకుని ఇవన్నీ విని ఆ సాక్ష్యాలు విని ఒక మనసులో పెట్టుకొని ఎలాగైతే వ్యభిచారగా ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్లో ఉండి ఆమె తన పని ఆమె చేసుకుంటా ఉంది. ప్రొఫెట్ అన్నాడు హార్లెట్. మనం దాన్ని గమనించినప్పుడు దాని స్పిరిచువల్ హార్లెట్కి సాదృశ్యం. ఆత్మీయమైన వ్యభిచారం జరుగుతున్న మహావేశ్యలో ఒక భాగము, డినామినేషన్లో భాగము. వేశ్య తల్లికి ఒక పిల్ల. అప్పుడు దాకా ఆమె ఎక్కడ ఉండిపోయింది? ఆర్గనైజేషన్లో ఉండిపోయింది, డినామినేషన్లో ఉండిపోయినది. కానీ ప్రవక్త చేస్తున్న కార్యాలు వింటుంది. కానీ విడిపించేవాడు లేడు. సరిగ్గా వైలిని వాయించేవాడు లేడు. దాని గురించిన సరైన వివరణ ఇచ్చేవాడు లేడు. కానీ దూరం నుంచి బ్రన్హామ్ అంట వాటిని వెళ్ళగొట్టాడంట. బ్రన్హాము క్యాన్సర్ని తరిమాడంట. ప్రవక్త బ్రన్హాము రోగుల్ని స్వస్థపరుస్తున్నాడంట. బ్రన్హాము వివేచిస్తున్నాడంట. హృదయాలు వివేచిస్తున్నాడంట. హల్లెలూయా. ఇవన్నీ చెవిని పడుతున్నాయి. కానీ ఇవన్నీ పడుతున్నాయి కానీ బయటికి లాగేవాళ్ళు రాలా. ఆ రెండు సూచనలు వధువును బయటికి తేలా. వింటున్నారా నా మాట? ఆమె వినిన రెండు కార్యాలు ఆ గోడ దాటి యెరికో దాటి యెరూషలేము ప్రజలతో కలిసిపోదామనే ఆ ఉత్సాహము ఉత్తేజము రాలా. బికాజ్ వర్డ్ ఇంకా రివీల్ కాలా. సల్మా ఇంకా భూమి మీదకి రాలా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సల్మా రాహాబ్ దగ్గరికి వెళ్ళాడో ఇప్పుడు రాహాబ్కి పరిచయం చేస్తుంది మోషే మినిస్ట్రీ కాదు.
వెన్ సల్మా, ఎప్పుడైతే సల్మా రాహాబ్ దగ్గరికి వెళ్ళాడో ఇప్పుడు మాట్లాడుతుంది దేని గురించి? అమ్మా మోషే మరణించాడు, బ్రెన్హామ్ వాస్ డెడ్. మోషే మరణించాడు కానీ జాషువా ఇంకా ఉన్నాడు. నువ్వు విన్నది కేవలం కొంత భాగమే. ఎర్ర సముద్రం చీలుట అది ఎప్పుడు కార్యము? ఐగుప్తులో కార్యము. చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లారా. ఇక్కడ రాహాబు వస్తుంది ఐగుప్తు దేశంలోంచి బయటికి కాదు, వారితో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలతో ఏమలేదు, వారితో పాటు ఏం బయటికి రాలా. అసలు రాహాబు ఏ ప్రాంతంలో వస్తుంది? ఎవరి పరిచర్లో వస్తుంది? రెయిన్బో ట్రౌట్ అనే ఈ జంటలో మేము ఎవరి పరిచర్లో బయటకు వస్తుందామా? ఆఫ్టర్ 2 signs వాజ్ కంప్లీటెడ్, 2 సూచనలు చూపించే మోషే అనే ప్రవక్త మరణించిన పిదప 3వ ఈడ్పు జరుగుతున్న పరిచర్యలో అప్పుడు రాహాబు బయటకు వస్తుంది. గ్లోరీ టు గాడ్. ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ లోపల ఏదైతే రాహాబు లోపల మొక్కుందో ఆ మొక్కనే మాట్లాడే సల్మా అక్కడికి వెళ్ళాడు అనమాట. అవునయ్యా, నేను ఎదురు చూస్తుంది ఇవన్నీ విన్నానే కానీ నా లోపల ఇంకా ఏదో ఉంది. లేకపోతే ప్రియులారా వెళ్ళగానే దాచిపెట్టిద్దా? బైబిల్ మాట్లాడుతుంది బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి రాహాబు. ఒకసారి లేఖనం నేను చూపిస్తానని మీకు. గ్లోరీ టు గాడ్. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, యాకోబు రాస్తున్నాడు దీని గురించి. ప్రత్యేకముగా ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా రాలా, ఆమె లోపల ఎటువంటి మొక్క లేకుండా రాలా. ద జెంటైల్ ఉమెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రివైవల్. ఈ అన్య వధువు ఒక గొప్ప ఉద్యోగం వరకు ఎదురు చూస్తా ఉంది. హల్లెలూయా. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. గ్లోరీ టు గాడ్. అసలు వారిని చేర్చుకునే విషయంలోనే ఈమెకు ఫెయిత్ ఉంది. అసలు వేగులు వారిని చేర్చుకుంది వారిని ఉంచుకోవడానికి కాదు. ఈరోజు మా సంఘంలో ప్రసంగం చెప్పని ఉంచుకోవాలా? మా సంఘంతో ఈరోజు ప్రసంగం చెప్పడం మనకు తెలుసు కదా, అడల్టరీ, సీడింగ్ వేయటం, కలవటము, ఆమె దాన్ని కోరుకోవాలా? హల్లెలూయా. ఆమె అడుగుతుంది దాని కొరకు కాదు, బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు దాకా వినిన కార్యముల కన్నా ఇంక ఏమన్నా నాకు చెబుతారేమో. నేను ఇప్పుడు దాకా వినిన 2 సూచనల యొక్క శబ్దముల కన్నా. ప్రొఫెట్ అన్నాడు ఒక మాట, మోషేకి ఇవ్వబడిన 2 సూచనలు ఈ కాలపు ఏలేకి ఇవ్వబడ్డాయి. కానీ ఇక్కడ భాష ఏమని మార్చాడంటే సూచనలను కాస్త ఈడ్పులు చేశాడు. 2 దాకా అంటే 3వది పరిచయం చేయడానికి ముందు దాకా వాటిని సూచనలు అన్నాడు. కానీ ఎప్పుడైతే 3వది పరిచయం చేయడానికి చూస్తున్నాడో అక్కడ పదాన్ని మార్చాడు. ఎలాగైతే సంఘం నుంచి వధువుగా ఒక పదం మారిందో, అబ్రామ్ నుంచి అబ్రహాంగా ఎలాగైతే మారిందో, బ్రన్యామ్ నుంచి బ్రన్యామ్గా ఎలాగైతే పదం మారిందో, వింటున్నారా? సూచన కాస్త ఈడిపోయింది. అప్పుడు దాకా మోషేలాగా మనకు కూడా ఇచ్చాడు, మోషేలాగా ఏలియా మన ప్రవక్తకి ఇచ్చాడని అట్లా వెళ్ళింది. కానీ మనం గమనించాల్సిన సూచనలు కాదు, ఆయన లాంగ్వేజ్ మార్చాడు. ఇక్కడ జరుగుతుంది సూచనలు కాదు, ఈడ్పులు, లాగటం. ఆయన మోషేని లాగలా పిల్లారా, మోషేకు సూచనలు ఇచ్చాడు. నా మాట విన్నారా మీరు? మోషేకి దేవుడు ఈడ్పులు కాదు ఇచ్చింది, సూచనలే. కానీ ప్రవక్తకి ఇచ్చింది ఈడ్పులు. ముందు ఒక మనిషి ఒక దాంట్లో కొన్నాళ్ళు ఉండటం, ఇంకో దాంట్లోకి లాగబట్టం, అక్కడ కొన్నాళ్ళు ఉంటాం, మరో దాంట్లోకి లాగబట్టం. ఇది వధు క్యారెక్టర్. ఇది మోషే వినటం, కొద్దిగా లాగబడింది. ఆమె ఎదురు చూస్తుంది కాబట్టి వారిని చేర్చుకుంది. 2 ఈడ్పులు వాక్యం విని ఎదురు చూస్తుంది కాబట్టే విశ్వాసాన్ని బట్టి వారిని చేర్చుకుంది. రండయ్య నాయన, మీ కొరకే వెయిటింగ్. నేను ఆ సమాచారం నాకు కూడా కావాలి, మీరు బోధిస్తున్న వాక్యం నాకు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేని గురించి ఇక్కడ సల్మా మాట్లాడుతున్నాడంటే నాట్ జాషువా మినిస్ట్రీ.
క్షమించండి, నాట్ మోషే మినిస్ట్రీ. మోషే జీవితంలో దేవుడు చేసిన వాటి గురించి మాట్లాడట్లా. అందుకే మీరు చూడండి, రాహాబు ఎప్పుడు తేబడిందంటే 3వ ఈడ్పు జరుగుతున్నప్పుడు తేబడింది. నా మాట మీకు అర్థమైందా? మోషే మినిస్ట్రీలో రాలేదు ఆమె. మోషే మినిస్ట్రీలో ఎరుక పట్టణానికి వెళ్ళాలా, జాషువా మినిస్ట్రీలో వస్తుంది ఆమె. ఆమె 3వ ఈడ్పు ప్రారంభించబడి ఆల్రెడీ వాళ్ళు ఆపుతున్నారు. ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా రివైవల్ స్టార్ట్ అయ్యి ఇంకా 3వ ఈడ్పు వాక్యం ముందుకెళ్తుంది. ఆమె 3వ ఈడ్పు వాక్యం ముందుకెళ్తూ ప్రతి దాన్ని దహించుకుంటూ వెళ్తున్న ఈ సమయాలలో అప్పుడు ప్రత్యక్షమైంది ఆమె. హల్లెలూయా. మనం అలాగే తీసుకొని రాబడింది. నమ్ముతారా ఇది మన క్యారెక్టర్ అని? ఇంతకీ ఎవరికి జన్మనిచ్చింది ఆమె? 3వ ఈడ్పులో వచ్చిన ఈ స్త్రీ, అన్ని స్త్రీ విశ్వాసము ద్వారా తీసుకొని రావాలి. అందుకే మీరు ప్యాటర్న్ గమనించండి. మొదటిగా మోషే, తర్వాత జాషువా. మీరు ఒకసారి చూడండి, ఆ లేఖనం చదవండి. నన్నది గంతులేసట్ చేసింది ఆ లేఖనం. ఆ లేఖనం నా వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నేను జమ్ము చేశా. వావ్, అసలు ఏ కోణంలో రాశాడు, అసలు ఏ విధానంలో వాక్యం రాశాడు అసలు దీన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి, 11వ అధ్యాయము, విశ్వాసమును బట్టి 23. క్షమించండి 29 అండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఇదేగా ఆమెన్నది, ఇదేనా ఆమెన్నది? దీని గురించి రాహాబు మాట్లాడుతుంది. ఆమె నెక్స్ట్ ఐగుప్తులు అలాగు చేయి చూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. ఎరికో గోడలు కూలటానికి కారణము జాషువా. ఆమేన్. 29 ఏమో మీరు చూడండి ప్రియులారా, 29 ప్రొఫెట్ మినిస్ట్రీ, ప్రొఫెట్ బ్రానం. ఆమేన్. 30 ఏమో జాషువా. హల్లెలూయా. 31 ఏమో రాహాబు బ్రైడు. గమనించారా? రాయవలసినవి చాలా ఉన్నాయి, కానీ ఏదైతే మెయిన్ పార్ట్, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఏ బయలుపాటు అయితే ఇవ్వబడుతుందో కరెక్ట్ సీక్వెన్స్, ఫస్ట్ మోషే, తర్వాత జాషువా, ఆ తర్వాత రాహాబు. ఆమేన్. వాగ్దాన భూమి కాదు రాస్తుంది, ఎర్ర సముద్రము, ఎరుకో గోడలు, జాషువా మినిస్ట్రీ, మోషే మినిస్ట్రీ, జాషువా మినిస్ట్రీ, ప్రామిస్డ్ ల్యాండ్ కాదు రాస్తుంది ఆయన. ఆమేన్. ముందు ప్రవక్త, తర్వాత 5-4 మినిస్ట్రీ, మోషే, జాషువా, రాహాబు. హల్లెలూయా. చదవండి ఒకసారి 31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. గ్లోరీ టు గాడ్. వాక్యము చాలా స్పష్టంగా ఓదబడింది ఆమెకి. ఆమేన్. ఇప్పుడు యాకోబు పత్రిక తీయండి, దాని గురించి మనం చదువుకుని ముందుకెళ్తాం. యాకోబు పత్రిక సేమ్ ఇదే విధానంలో యాకోబు కూడా రాస్తున్నాడు. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా 25 అండి, 2:25. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి చేర్చుకున్నది అని పౌలు రాశాడు. ఆమేన్. విశ్వాసం బట్టి చేర్చుకున్న తర్వాత వీరిని అప్పచెప్పకుండా, వచ్చిన ఈ యొక్క దూతలను, వేగుల వారిని అప్పచెప్పకుండా, ఈమె దాన్ని నమ్మి, ఏదైతే బిలీవ్ చేస్తుందో దాన్ని నమ్మింది కాబట్టే వారిని మరో మార్గములో వారిని మరి కలుసుకోనివ్వకుండా, చంపనివ్వకుండా వారిని క్షేమంగా వేరే దారిలో పంపించేసింది ఆమె. ఇక్కడ ఏమంటున్నాడు? బిలీవింగ్ ఒక పార్టు, ప్రవక్త వర్తమానం కూడా చెప్పాడు.
నమ్మిన దాని మీద పట్టింపు కలిగి ఉండుట. దాన్ని ఏం చెప్పారు? దాన్ని ఒప్పించబడిన దాని మీద పట్టింపు కలిగి ఉండుట. అదేనా? పొందిన ప్రత్యక్షత మీద పట్టింపు ఉండి దాన్ని క్రియల్లోకి తెచ్చుట. అంతేనా? కాదండి. పొందిన ప్రత్యక్షత రైట్ అయితే ఆటోమేటిక్గా స్టాండ్ తీసుకుంటాం. పొందిన ప్రత్యక్షతే అనుమానాస్పదంగా ఉందనుకో, పొందిన ప్రత్యక్షతే దేవునికి ఇచ్చిన బయలుపాటే అది దేవుడో కాదో అని అనిపించింది అనుకో, ఆటోమేటిక్గా స్టాండ్ ఇటు ఊగుతూ ఉండిద్ది. 15 అడుగుల స్టాండ్ ఏమైంది? ఇటు ఊగుతూ ఉంటుంది. ఆమేన్. కానీ పొందిన ప్రత్యక్షత కానీ నిబ్బరంగా నీకు ఇచ్చినట్లయితే, నిజంగా నీవు కానీ దేవుడి దగ్గర నుండే బయలుపాటు పొందినట్లయితే అది స్థిరంగా నిలబెట్టిద్దిట. అవునా కాదా? నిలబెట్టింది. కాబట్టి ఇప్పుడు నిలబెట్టిన తర్వాత ఏం చేసిందంటే, వచ్చిన ఈ వేగుల వారిని చంపకుండా, వారి దేశానికి అప్పచెప్పకుండా, వారి సైన్యానికి అప్పచెప్పకుండా, ఆమేన్, నమ్మింది కాబట్టి వేరే మార్గంలో వారిని పంపించేసింది. హల్లెలూయా. అర్థమైంది నా మాట మీకు? ఏ సమయాలలో రాహాబు తీసుకొని రాబడుతుందంటే, థర్డ్ పూల్, 3వ ఈడ్పు జరుగుతున్న సమయాలలో, జాషువా వచ్చి పరిపాలిస్తున్న సమయాలలో ఈ రెయిన్బో తోటి పట్టబడుతుంది. హల్లెలూయా. ఒకసారి పోదాం పండి జాషువాకి. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపచారం చేసి నాకు నిజమైన ఆనవాలుగా ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకునిచ్చు రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకున్నట్టు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపచారం చేసేదమన్నది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక. ఎక్కడ ఆమె ఇల్లు కట్టబడి ఉన్నది? దూకేద్దామని రెడీగా ఉంది. ఊరి నడిబొడ్డులో లేదు. అవునా కాదా? ప్రాకారం అంటే ఏంటండి? పట్టణము యొక్క గోడల చుట్టూ ఉంటాయి. ఇదివరకు పాతకాలంలో దేశం చుట్టూ గోడలు కట్టుకునేవాళ్ళు. ఎవరైనా శత్రువులు వస్తారేమోనని ఆ గోడల పైన ఎక్కి సైనికులు గమనిస్తూ ఉండేవాళ్ళు. వాచ్మెన్స్, ఆమేన్, ఆర్మీ సైనికులు గమనిస్తూ ఉండేవాళ్ళు. ఇంతకేమో ఇల్లు ఎక్కడ కట్టుకుంది? ఊరు చివర ప్రాకారం మీద. అదేనా? మరి క్లారిటీగా చదువుదాన్ని. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. అది ఇప్పుడు ఇంగ్లీష్ చదవండి దాన్ని. దాన్ని రాయటానికి కూడా కారణం ఉంది. పరిశుద్ధాత్ముడు ఏ పదం రాయించినా కారణం ఉంటుందన్నమాట. నేను నమ్ముతాను అది. ఆయన పట్టణం ప్రకారం మీద ఆమె ఇల్లు ఉందని రాశాడంటే గోడ దూకడానికి సిద్ధంగా ఉందని అర్థం. అవునా కాదా? 3 ఈడ్పు వాక్యం అక్కడ రాబోతుంది. నేను గోడ దూకాలా? ఎవరన్నా వస్తే బాగుండు. నా లోపల పెట్టబడిన మొక్క ఎవరైనా మాట్లాడితే బాగుండు. ఆ నిబంధన గురించి ఎవరైనా ప్రస్తావిస్తే బాగుండు. అందుకే ప్రొఫెట్ అన్నాడు, గోడ దూకి ప్రాకారములో నుంచి దూకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే అంట సల్మాన్ ముఖమును చూడగానే ప్రేమలో పడ్డాడంట. ఇదేమి నిబంధన? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని పడితే వాళ్ళని చేసుకోరు. యూదుడు యూదున్నే చేసుకోవాలా, అన్యుడు అన్యునే చేసుకోవాలా. కానీ గోడ దూకి ఆ వేష ఇంట్లోకి వెళ్ళగానే ఆ ముఖము చూడగానే ప్రేమలో దాన్ని ఏమంటారు? లవ్ అట్ ఫస్ట్ సైట్. ప్రవక్త నా మాట, చూడగానే ప్రేమలో పడ్డాడంట. ఆమె కూడా చూడగానే ప్రేమలో పడిందంట. కానీ బైబిల్ రాస్తుంది ప్రేమను బట్టి కాదండోయ్, ఫెయిత్. లవ్ ప్రొడ్యూస్ ఫెయిత్. ఆమె మొదటిగా
ప్రవక్త వర్తమానాన్ని నమ్మింది. ప్రవక్త వర్తమానాన్ని నమ్మింది. ఆ తర్వాత ఇంకో దాని కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. అందుకే గోడ మీదే కట్టుకుంది. ఆమేన్. Then she let them down by a cord. ఎక్కడ చదువుతున్నావు నువ్వు? ఒక్క నిమిషం. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. కొద్దిగా లేట్ అయినా మనం నిదానంగా వెళ్దాం. ఇబ్బంది లేదు కదా ఈరోజు? ఓకే. తర్వాత అండి, షీ లెట్ దెమ్ డౌన్ బై ఎ కార్డ్ త్రూ ద విండో ఫర్ హర్ హౌస్ వాస్ అపాన్ ద టౌన్ వాల్. పట్టణము గోడ మీద ఆమె యొక్క ఇల్లు ఉంది. వేశ్యల ఇల్లు ఎక్కడ ఉంటాయండి? ఊరు చివరైనా ఉండేది, ఎగ్జాక్ట్ ప్లేస్ దూకడానికి. అండ్ షీ డ్వెల్ట్ అపాన్ ద వాల్. గోడ మీద ఆమె నివాసం ఉంటున్నది. షీ డ్వెల్ట్ అపాన్ ద వాల్. హౌస్ కూడా కాదు, ఇంకా గోడ మీదే ఆమెకి ఇల్లు ఉంది. ఇంకా ఈ ప్రాకారం మీదే కట్టుకోనుంది ఇల్లు. ఆమేన్. చాలామంది వేశ్యల ఇల్లు ఉంటాయి. కరెక్ట్గా ఎందుకు వెళ్ళాడు సల్మా ఆ ఇంటికే? ఎలక్షన్. ఏ ప్రాంతానికైతే జాషువా కమిషన్ చెప్పాడో, ఏ రూట్ మ్యాప్ అయితే రాశాడో, ఏ ఇంటికి వెళ్ళాలని డెస్టినీ ఇచ్చాడో, ఎగ్జాక్ట్ వర్తమానం ఆ ఇంటికి వెళ్ళింది. ఇంకా ఎవరు వెళ్ళినా పట్టుకునే వాళ్ళే వారిని. అందుకే బైబిల్ చదవండి. వారు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ తప్పించుకొని వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకో ఇంటికి రాలా. ఒక వేశ్య ఇంటికి వెళ్ళి ప్రాకారం మీద ఉన్న వేరే వేశ్య ఇంటికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకోకపోతే మరలా బయటకు వచ్చి రాహాబ్ ఇంటికి వెళ్ళినట్టుగా అక్కడ లేదు. వెళ్ళటమే ఎలక్షన్ అంతే. జాషువా మినిస్ట్రీ అంటేనే కరుడు. ఇటు పక్క నాకు ఇవ్వబడిన పత్రములో ఎవరో ఒక స్త్రీ ఎరుకో పట్టణానికి ఆనుకొని పట్టణ ప్రాకారం మీద రెడీగా ఉంది ఆమె. మీరు వెళ్ళటమే లేటు, ఆమె స్వీకరించింది, వెళ్ళమని చెప్పాడు. ఆమేన్. కరెక్ట్గా వేశ్య కొంపలలో ఎగ్జాక్ట్ ఇల్లుని కనిపెట్టాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. విశ్వాసాన్ని బట్టి ఆమె వారిని స్వీకరించింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? ఎందుకంటే సిద్ధంగా ఉంది. రెడీ టు రిసీవ్ ద సల్మాను స్వీకరించడానికి రాహాబు చాలా రెడీగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ జాషువా మినిస్ట్రీలో జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే 2 సూచనలు అయిపోయిన తర్వాత నిజమైన పరిచర్య వస్తుందో, ఇంక తర్వాత ఉన్నది ఏంటంటే ఇంక యోర్దానే. ఇంక తర్వాత ఉన్నది ఏంటంటే ప్రామిస్డ్ ల్యాండే. ఇంక తర్వాత ఉంది మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట. క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట. మిగిలి ఉంది ఎత్తబడుటే. ఇంక బయటికి రాబడిన తర్వాత ఇంక మిగిలి ఉంది ఏంటి? ప్రామిస్డ్ ల్యాండే. ఇంకా ఆమెకి ఏ సమయంలో వధువు వస్తుందో గమనించండి. ద జెంటైల్ ఉమెన్. హల్లెలూయా. చాలా ఎడ్జ్లో ఇంక రేపో మాపో గొప్ప ఉద్యమం రాబోతుంది. మీరు చూడండి, నేను చూపిస్తాను మీకు. జాషువా 10th చాప్టర్, యెహోషువ 10వ అధ్యాయము. ఆ తర్వాత మీకు ఆ స్టోరీ తెలుసు. నేను దాని తర్వాత చెప్తాను. నేను సమయం మనకి కొద్దిగా వేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి జాషువా 10:12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలోను లోయలలో నిలువుము. ఇంతకీ ఎవరితో పోరాడుతున్నప్పుడు ఇది నాపాడు? చూడండి ఒకసారి మీరు. అమోరీయులు. ఆ మాట్లాడింది ఏంటి? అర్థమైంది మీకు నా మాట? అక్కడ ఏం జరిగిందో తెలియదు ఏమకి, కానీ చెవికి మాత్రం కొన్ని వినపడ్డాయి.
ఆలేలు ప్రవక్త అంటాడు ఆమె కనీసం జాషువాను కూడా చూడలేదంట, మోషేను కూడా చూడలేదంట. మోషేను చూడలా. మనం చూసాం బ్రహ్మ్ని చూసామా? మనం చూడలా. కానీ జరిగిన సంఘటనలు మాత్రము మన చెవిని పడ్డాయి. చెవిని పడి అమెరికా పోవాలనిపిలా. అర్థమైందా? మన చెవిని పడి జెఫర్సన్ టబర్నికల్కి వెళ్ళి ఆ సీట్లో కూర్చుందామనిపిలా. ప్రవక్త సమాధి దగ్గరికి వెళ్దామనిపిలా. మనకేమనిపించింది? ఈ 2 సూచనలు ముగిశాక వచ్చిన ఆ 3వ ఈడ్పులో ఉన్న వాక్యము మనకు వినబడితే బాగుండు, దాన్ని త్రవ్వకాలు జరిపి తెస్తే బాగుండు. సేమ్ మనకి ఎలాగైతే వినపడిందో ఇదే ఏమి వినపడింది అనమాట. హల్లెలూయా. సేమ్ వాయిస్. గమనించండి, ఎక్కడ 3 ఈడ్పు జరిగింది? అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు. బైబిల్లో ఉంది అమోరీయుల పాపం పరిపక్వమైనప్పుడే. సూచన గమనించాలి. అబ్రహాంకి దేవుడితో సూచనది. అమోరీయుల పాపం పరిపక్వమైన తర్వాత మాత్రమే మీరు వాగ్దాన భూములకు వెళ్తారు. ఎప్పుడు 3 ఈడ్పు జరుగుతుంది? సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం పరిపక్వమైన తర్వాత, దేవుడు కాల్చడానికి దిగొచ్చిన తర్వాత. అవునా కాదా? ఎప్పుడైతే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి కన్ను ఎర్ర చేశాడో అప్పుడు వచ్చాడు ఆయన భూమి మీదకి. అబ్రహాం, దిస్ ఇస్ ద టైం, ఇదే సరైన సమయము. ప్రభువా 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, నో అవకాశం లేదు. అమోరీయుల పాపం పరిపక్వమయ్యేదాకా దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎందుకు గాడ్ ఈజ్ వెయిటింగ్ అంటే ఆయన అనుకున్న పాపం యొక్క పరిపక్వత అవ్వాలి. ఇప్పుడు అమోరీయుల పాపం పరిపక్వం అవ్వాలా, పరిపూర్ణంగా పాపం పెచ్చిమిరిపోవాలా, పర్ఫెక్ట్ అవ్వాలి. అది ఎప్పుడైతే అమోరీయుల పాపం పరిపక్వం అవుతుందో అప్పుడు స్టార్ట్ అయ్యింది ఎలోహిం యొక్క 3వ ఈడ్పు. హల్లెలూయా. ద లాస్ట్ సైన్. ఈ భూమి మీదకి ఒక మానవుడిలోకి దేవుడు దిగి వచ్చడమే ఆఖరి సూచన. ప్రవక్త అనే మనుషులోకి ఎలోహిం దిగి రావటమే దట్ ఈస్ ద లాస్ట్ సైన్, ఫైనల్ సైన్. అది ఇంకా ప్రపంచం ఏ సూచన వెతుక్కున్నా వ్యర్థమే. దేశం మీదకి దేశం ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ ముందే పడింది దేశం మీదకి దేశం. అది లాస్ట్ సైన్ కాదు. భూకంపము, వరదలు, వర్షములు ఇవేమి లాస్ట్ సైన్ కాదు. లాస్ట్ సైన్ అంటే ఒక దేవుడు ఒక మనిషిలోకి ప్రత్యక్షమవటం. ప్రవక్త అనే దేహంలోకి దేవుడు ప్రత్యక్షమవటమే దట్ ఈస్ ద లాస్ట్ సైన్. బిఫోర్ ద డిస్ట్రక్షన్, నాశనానికి మునిపే ఎలోహిం అనే దేవుడు అబ్రాహాం దగ్గరికి వచ్చాడు. నాశనానికి మునిపే ఎలోహిం అనే దేవుడు బ్రహ్మాములోకి వచ్చాడు. మనం ఎంతో కాలం ఇంకా లేము, ఇంకా ఉండం. మనకి ఇంక సమయం అనేది ఎక్కువగా ఏమి లేదు. మనకు అర్థమైపోవాలా, మనం బయటికి తీసుకొని రాబడ్డాం. రేపో మాపో బోయాజుని కనబోతున్నాం. ఎక్కడ? బోయాజుని ఆమె కన్నది అరణ్యంలో కాదు. బోయాజుని ఆమె కన్నది యోర్దాను యువతల కాదు. ప్రొఫెట్ అన్నాడు యోర్దాను చీలుట అనగా ముద్రలు పగలగొట్టబడుట. బ్రేకింగ్ ద సీల్స్. ముద్రలు తెరవబడ్డాయి. అక్కడ ఎరుకో పట్టణం నుంచి బయటికి తీసుకొని రాబడిన తర్వాత ఈమెకు ముద్రలు తెరవబడ్డాయి. యోర్దాను చీలిపోయింది ఆమెకి. హల్లెలూయా. యోర్దాను చీలిన తర్వాత ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళిన తర్వాత బెత్లెహేములో ఏ ప్రాంతంలో అయితే క్రీస్తు పుట్టబోతున్నాడో అదే ప్రాంతంలో సల్మా అలాగే రాహాబు బోయాజుకి జన్మనిచ్చారు. మనం చూసాం, ఏ మ్యాన్ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్, బోయాజ్ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్ అని ఉంది బైబిల్లో. లాస్ట్ టైం చెప్పాను నేను. ప్రత్యేకముగా బెత్లెహేము నుండి బోయాజు వచ్చాను. మొదటి రాకడలో బెత్లెహేము నుండి క్రీస్తు రావాలి. అవునా కాదా? బెత్లెహేములోనే ఈ సల్మా రాహాబు బోయాజుకు జన్మనిచ్చారు. క్రీస్తుకు బోయాజ్ అంటే క్రీస్తుకు సాదృశ్యమేనా? జంటైల్ ఊంబులో నుంచి బయటకు వచ్చాడు ఆయన. తామార్ అనే జంటైల్ ఊంబులో నుంచే పెరసు జరహు బయటకు వచ్చారు. ఏమాన్. జంటైల్ ఊంబ్ అనే ఈ రాహాబు గర్భంలో నుండే బోయాజ్ బయటకు వచ్చాడు. ఏమైనా అప్పుడుదా కనబడుతున్న స్త్రీలందరిలో నుంచి బోయాజు రాలా.
మొదటి 2 ఈడ్పులు కింద ఉన్న స్త్రీలలో నుంచి రాలా. ఆల్రెడీ వర్తమానములో జర్నీలో ఉన్న వారిలోంచి రాలా. అప్పుడు దాకా అసలు ఆమె కనపడలా. ఐగుప్తులో కనపడలా, ఐగుప్తి బయట కనపడలా, అగ్నిస్తంభం మేఘస్తంభం ఇప్పుడు కనపడలా. ఆమేన్. ప్రవక్త ఉన్నప్పుడు ఆమె కనపడలా. ప్రొఫెట్ అన్నాడు, నెక్స్ట్ జనరేషన్ నేను వెళ్ళిపోయిన తర్వాత. ఆమేన్. ఈ వాక్యం మీకు అర్థం కాదు. బిల్లీ, యు కాంట్ అండర్స్టాండ్ మై మెసేజ్. నీవు మాత్రమే కాదు, ఈ క్యాంపస్లో కూర్చున్న ఎవరికి కూడా నా వాక్యం అర్థం కాదు. కానీ నెక్స్ట్ ఒక ఆమె రాబోతున్నది, నెక్స్ట్ ఒక రాహాబు రాబోతున్నది. హల్లెలూయా. నా వాక్యాన్ని బలంగా పట్టుకునే ఒక వేశ్య, ఒక అన్య స్త్రీ రాబోతున్నది. గ్లోరీ టు గాడ్. అందుకే చూడండి, 3వ ఈడ్పు సమయాలలో వచ్చిందాం బయటికి. మనం చూసాం ప్రియులారా. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత 6 దినాల పాటు వాళ్ళు ఎరుకో చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆమేన్. 6 సార్లు 6 ముద్రలకు పగలవు. ఆమె రావాలంటే 6 సరిపోదు. నువ్వు 7 సీల్ తిప్పి తిప్పి బోధించిన, క్షమించండి, 6 ముద్రలు తిప్పి తిప్పి బోధించిన అది చరిత్రే. రైట్. అది సర్పం యొక్క జాడ. దేవుడు తన ఎలా ఆయన బీస్టులతో, ఎలా ఆయన మరి జీవుల్లో ఉండి అభిషేకం పెట్టి పనిచేశాడో, ఎలా వర్తమానికుల నుండి పనిచేశాడో అవి కనపడతా ఉంటాయి. కానీ 7th సీల్ అనేది దేవుడు మాత్రమే. గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద 7th సీల్. 7వ ముద్ర అంటే స్వయముగా దేవుడై ఉన్నాడు. అందుకే 6 ముద్రలకి పగిలిపోలా గోడలో. యాజకులు పట్టుకొని తిరిగినా. ఆమేన్. అందుకే మీరు చూడండి, బూర ఒక్కసారి చదవండి, నేను దాన్ని ముగిస్తాను నేను. అందుకే త్వరితముగా కొద్దిగా ఆరంభిస్తే త్వరితముగా మనకి బాగుంటుంది. గ్లోరీ టు గాడ్. జాషువా 2 అండి, 2 కానీ చూడండి, 3వ అధ్యాయం అనుకుంటుంది. 3వ అధ్యాయమే 6. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసము ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యాజకులేనా? ముద్రలిప్పింది ఎంతమంది? 7 యాజకులు. రైట్. 6 యాజకులు భూలోక దూతలు. 7వ భూలోక దూత వారిని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఎదురు 7వ దూతగా పరలోకపు దూత ఉన్నాడు. ఆమేన్. ఇటు పక్క చూసినప్పుడు ఈయన 7, అటు పక్క చూసినప్పుడు ఆయన 7. హల్లెలూయా. 7 యాజకులు. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక. బూర అంటే తెలుసు కదా, పొట్టేలు కొమ్ము బూర అంటే వర్తమానము. ఆమేన్. నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు వచ్చి మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయవచ్చిరి. 6 దినములు వారు అలాగే చేసి వచ్చారు. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. వాళ్ళు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగారు. వాళ్ళు ఇట్లా 7వ మారు యాజకులు బూరలు ఊదగా. ఆమేన్. ఈ 6 సార్లు చుట్టినప్పుడు రాలా, 6 మార్లప్పుడు రాలా గోడలు పగిలే శక్తి. ఎరుకో గోడలు పగలగొట్టి అన్యురాలను తెచ్చే శక్తి 6లో రాలా. కానీ 7వ సారి తిరుగుతున్నప్పుడు 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. కేకలు వేయుడి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన నశింపబడిను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటి వారు అందరూ. ఎప్పుడు మాట్లాడాడు దీని గురించి జాషువా? ఎగ్జాక్ట్ 7th సీల్
7వ మారు తిరుగుతున్నప్పుడు అందరూ కేకలు వేయుడి అని అనిన వెంటనే యెహోషువ స్టార్ట్ చేశాడు. రాహాబు అనే వేషం ఒకటి ఉన్నది. హల్లెలూయా. అసలు దేని కొరకు ఇంత ప్రాసెస్ జరిగిందంటే ఆమె కొరకే. మీరు కనిపెట్టారా? ఈ ఎరుకో గోడలు పగలగొట్టే ఈ విధానం మీరు చూసినప్పుడు ఎర్ర సముద్రం చీలేటప్పుడు వాళ్ళు ఒక 30 సార్లు తిరగల, ఒక 7 సార్లు తిరగల. విన్నారా మీరు? అక్కడ అన్ని రాళ్ళు లేదు కాబట్టి. బండలోంచి నీళ్ళు గురిసేటప్పుడు 7 సార్లు ప్రదక్షిణాలు చేయలా. మందిరం కట్టేటప్పుడు 7 సార్లు ప్రదక్షిణాలు చేయలా. మన్నా గురిసినప్పుడు 7 సార్లు ప్రదక్షిణాలు చేయలా. కానీ ఎగ్జాక్ట్గా అన్ని రాళ్ళు ఏ ప్రాంతం నుండి అయితే వస్తుందో ఆ ప్రాంతానికి పెట్టాడు లాక్కు. ఇక్కడ మాత్రం కొద్దిగా బ్యాటిల్ మారుద్దాం, ఎందుకంటే రేపన్నాక నాకు ఇది ఛాయ. రేపన్నాక జరగబోతున్న నిజమైన పరిచర్యకు ఇది ఛాయ కనుక 7 సార్లు జరగమన్నాడు. ఇంకా హల్లెలూయా. 7వ మారు తిరుగుతున్నప్పుడు గుర్తొచ్చింది జాషువాకి. అందరూ కేకలు వేయండి, ఇంకా నా వధువు రాబోతున్నది. జెంటైల్ బ్రైడ్ ఈస్ కమింగ్. అన్య వధువు రాబోతుంది, కేకలు వేయమని చెప్పాడు ఆయన. రాహాబు అని వేశ్య మనము పంపిన తోతులను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటి వారు అందరూ మాత్రమే బ్రతుకుతురు. చెప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములను వాటిని యెహోవా ధనాగారములను ఉంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఎజ్రా చెక్క పెట్టి ఎక్కి గ్రంథము తీయగా ప్రజలు కేకలు వేసిరి. గ్రంథము తెరవగా అంటే బూరల ఊదగా, ముద్రలు పగలగొట్టబడుట అంటే బూరల ఊదగా ఏం జరిగింది అక్కడ? ప్రజలు ఆమేన్ ఆమేన్ అని కేకలు వేసిరి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా, బూర ధ్వనులు కాదు, బూర ధ్వని, బూరల ధ్వని. బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఏ సూపర్ న్యాచురల్ బ్యాటిల్. మునిపెన్నడు ఎప్పుడు చేయని ఒక వ్యత్యాసకరమైన యుద్ధం ఇది. యాజకుడు బూరలు ఊదటం ఏంటి, ప్రజలు కేకలేయటం ఏంటి? ఆమేన్. ఆ బూరల ధ్వనికి ప్రజలు కేకలే గోడలు కూలిపోవటం ఏంటి? గమనించారా? ముద్రలు పగలగొట్టబడటము, ప్రజలు కేకలేయటము, ఆమె మార్చింగ్లో నడుచుకుంటూ రావటము. హల్లెలూయా. ఇదంతా వేశ్య కొరకే, ఇదంతా రేపన్నాక రాబోతున్న వధువు కొరకే ఛాయివి. గ్లోరీ టు గాడ్. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరికీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోనే సమస్తమును కత్తివాత చేత నశించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఫస్ట్ సారి వెళ్ళింది యెహోషువ కాదు. ఏ మ్యాన్, ముద్ర విప్పువాడు. ఆమేన్. అసలుకి ఎవరైతే ఇప్పుడు రంగం మీద నిలబడి బోర ఊదుతున్నాడో, ఎవరైతే ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ నిలబడి యుద్ధాన్ని నడిపిస్తున్నాడో, గెలిపిస్తున్నాడో, చిన్నకి ఇప్పుడు మీరు వెళ్ళండిరా అంటలా, పైనేమో గుర్తుపెట్టుకోండి వేషం ఉంది అన్నాడు. ఆమేన్ అన్నాడా? పైనేమో వేషం ఉంది అన్నాడు. రాహాబుని మీరు గుర్తుపట్టండి, మన కొరకు ఆమె సపోర్ట్ చేసింది కాబట్టి ఆమె తప్ప అందరూ నశింపజేయాలన్నాడు. కిందకు వచ్చి ప్రత్యేకముగా అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి
మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు. ఇప్పుడు సల్మాగా తెలుస్తుంది. మొదటిసారి సల్మా వెళ్ళాడు, ఆమేన్. కానీ సల్మా వచ్చిన తర్వాత గొప్ప డిస్కషన్ జరిగింది అక్కడ. ఎందుకంటే ఒక వేశ్య రక్షించబడటం, ఒక అన్యురాలు తిరిగి రావటం అనేది సాధారణ విషయం కాదు. ఏదో సహాయం గౌరవులే కానీ ఎంతకు డబ్బులు ఇచ్చి రారా, సహాయం చేశాడు, ఎంతకు డబ్బులు అన్నాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రత్యేకంగా యెహోషువ పనిచేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుతుంది సల్మా కాదు, వేగుల వారితో డైరెక్ట్ జాషువా ప్రత్యేకంగా వెళ్ళి వేశ్యను గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అర్థమైందా? పైనేమో ఎవరు వచ్చారు? సల్మా పేరు కనపడుతుంది, అక్కడ జాషువా కనపడలా. ఆమేన్. ప్రత్యేక జోక్యం చేసుకొని మరి, ఎందుకంటే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది ఆమెను బట్టి. ఆ బయలుపాటు ఏంటంటే రేపన్నాక నిజమైన వధువు రాబోతున్నది. నా మాట పట్టుకుంటున్నారా? 3వ ఈడ్పులో యుద్ధం జరుగుతున్న సమయాలలో, పలుకుబడిన మాట సమయాలలో, ఎరుక గోడలు చీలిపోతున్న సమయాలలో, పగిలిపోతున్న సమయాల్లో అప్పుడు వస్తుందా బయటికి. ఆమేన్. తర్వాత బ్రదరు, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన ఈమె కేవలము సింగిల్ గా ఎత్తబడేది కాదు. ఇప్పుడు సింగిల్ గా జెంటైల్ ర్యాప్చర్ కాదు ఇది, ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ర్యాప్చర్. రాహాబును బట్టి కుటుంబం మొత్తం రక్షించబడుతుంది. హల్లెలూయా. హట్టి రేటు మాత్రమే కాదు అక్కడ, హట్టి రేటు కుటుంబం మొత్తం రక్షణే. ఏ మ్యాన్ తన కుమారుడికి రక్షణ అంటే తీసుకోపో అంటాడు. ఇంకా ఆయన తల్లిని తెచ్చావా, పెట్టుకో, తండ్రిని తెచ్చుకో. ఇక్కడేమో ఇది భౌతికముగా ఎరుకో పట్టణం కనబడుతుంది, కాలిపోబోతున్నట్టుగా. హట్టి రేటు కుటుంబము తప్ప అక్కడెవరు రక్షించబడరు. యెహోషువ ప్రాంతానికి వెళ్ళాడు. 3వ ఈడ్పు కార్యములు జరిగిస్తున్న జాషువానే తిన్నగా ప్రాంతానికి వెళ్ళాడు. ఆమె హట్టి రేటు మాట్లాడుతున్నాడు. ఏమే 2 కుమారుల రక్షణ, కుటుంబ సమేతమైన రక్షణ, స్వస్థత కాదు. నాట్ ద ఫస్ట్ ఫుల్, నాట్ ద సెకండ్ ఫుల్, బట్ ద థర్డ్ ఫుల్. 3వ ఈడ్పులో ఏదైతే ఆమె ఎదురు చూస్తున్నదో, దేని కొరకైతే హట్టి రేటు పుట్టినదో దాని గురించి ఆమె మాట్లాడుతున్నది. ఏమైనా కుటుంబ సమేతముగా జరుగుతున్న ఎత్తబడుట. నమ్ముతారా? ఇది సింగిల్ ర్యాప్చర్ కాదని, కుటుంబ సమేతముగా జరిగే ర్యాప్చర్. ఆమేన్. ఒకవేళ మీ కుటుంబంలో కానీ పొరపాటున ఎవరైనా మన ఇస్సాకు రెబ్కాలాగా పుట్టారనుకో, ఆమేన్, దేవుడు సపరేట్ చేస్తాడు. హల్లెలూయా. కానీ ఖచ్చితంగా మీ కుటుంబం ఎత్తబడితే పిల్లారా. ఎందుకంటే ఇది ఎలక్షన్ అనేది దేవుడు కుటుంబికుడు అన్నమాట. యెహోవా అనగా కుటుంబికుడు. పైన వెళ్ళిన తర్వాత అక్కడ మెడ అనేది, నీకు నేనంటే ఇష్టమా, హోప్ అంటే ఇష్టమా అనేది. నీకు నేనంటే ఇష్టమా, హోప్ అంటే ఇష్టమా అని మెడ అడిగితే అని అంటాడు. అక్కడ పైన నీ మీద కొంతగా ఇష్టం, ఆమె మీద కొద్దిగా ఇష్టం, ఇలాంటి ఏముండవు. ఆమేన్. పైన ఇక్కడ జరుగుతున్న ఎమోషన్స్ అక్కడ ఉండవు. మన శరీరంలో కలిగి ఉన్న ఇటువంటి కార్యక్రమాలు అక్కడ ఉండవు. అదంతా ఉల్లాసకరమైన ప్రపంచం, అది పాప నియమాలు లేని ప్రపంచం, అది ఆమేన్. ఈ శరీర కోరికలు లేని ప్రపంచం అది. ఇలాంటి ఏం నువ్వు పెట్టుకోమాకంటాడు ఆయన. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయులు పాలెము వెలుపట వారి నశింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర దానాగారముగా నుంచి. 23 నేను చదువుతాను, వినండి. వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, వింటున్నారా? రాహాబు ఒకటే రాలా. నిజానికి
ఇజ్రాయేలుకి సపోర్ట్ చేసింది కేవలం రాహాబు ఒక్కటే. శపితమైన దాంట్లో నుంచి ఏది తీసుకురాకూడదు అన్నాడు యెహోషువ. కానీ ఏమని బట్టి వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. ఆమేన్. రాహాబు మాత్రమే రాలా, రాహాబుతో పాటు ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ. వింటున్నారా? ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చాను. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని రిజెక్ట్ చేయలే. వాళ్ళు మాకు జాషువా చెప్పింది కేవలం రాహాబు మాత్రమే, మీరు ఆగండి అనలా. అందరిని తోడుకొని వచ్చాడు వాళ్ళు కూడా. ఆమేన్. ఆమె మాట విని, ఆ మాట శాసనం కాబట్టి ఆమేన్, అందరిని తోడుకొని వచ్చారు లోపలికి, కుటుంబంతో సహా తోడుకొని వచ్చారు. ఇశ్రాయేలు పాలెము వెలుపలికి తోడుకొని ఇజ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. హల్లెలూయా. గమనించారు పిల్లారా? అది జరిగిన తర్వాత కింద మనం గమనించినప్పుడు రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేలుల మధ్య నివసించుచున్నది. ఇజ్రాయేలు బయట కాదు, ఇజ్రాయేలుల మధ్య నివసిస్తున్నది. యూదా గోత్రానికి జన్మనిచ్చింది. ప్రొఫెట్స్ కాదు. ఈ అన్నురాల గర్భం అనేది ప్రవక్తలకు ఇవ్వాల, క్రీస్తుకే ఇచ్చింది. గమనించారు నా మాట మీరు? ఈ వేశ్యని రాహాబు యొక్క గర్భం ఇచ్చింది ఎవరికి? నాట్ ప్రాఫిట్స్ బట్ క్రైస్ట్. బోయాజుకే జన్మనిచ్చింది, విమోచకుడికే జన్మనిచ్చింది. ధనవంతుడు ఆయన బోయాజు, సాధారణమైన ధనవంతుడు కాదు, విమోచించగలిగినంత ధనవంతుడు. మీరు చూశారంటే ఏ ప్రాసెస్లో అయితే ఈ రాహాబు వచ్చిందో, బోయాజు భార్య కూడా సేమ్ అలాగే వచ్చింది. నూరి పోసింది. పెళ్లి చేయలే తొందరగా, ప్రణాళిక ఉంది, ఆగురా అంది. మీరు గమనించండి, కోత కాలములో రాహాబు వచ్చింది, అదే కోత కాలములో రూత్ వచ్చింది. కరువు రావటము సూచన ఎవరికి? రాహాబుకి. నేను చెప్పాను కదా లాస్ట్ టైం, బోయాజు కొత్తగా మాట్లాడట్లా ఆమెతో, రూత్తో. నేను అన్నీ విన్నా అన్నాడు. ఎట్లా విన్నావు? బై ఫెయిత్. అక్కడ రాహాబు ఉంది, అక్కడ విశ్వాసాన్ని బట్టి అక్కడ రాహాబు ఉంది, అక్కడ వాళ్ళ అమ్మగారు ఉంది. అక్కడ ఎలా రాబోతున్నారో, ఎలా తన కోడలు రాబోతుందో, ఏ సమయంలో నయోమి బయటికి వెళితే ఏమో తెలుసు. ఏ సమయంలో ఎలాగైతే వీళ్ళు యెరికో పట్టణంలోకి యూదులు వెళ్ళి ఆమెను తెచ్చారో, హల్లెలూయా, ఆ కోతకాలం గురించి బయలుపాటు ఉన్నది, కోడల గురించి బయలుపాటు ఉన్నది. గ్లోరీ టు గాడ్. ఎన్ని ప్రత్యక్షతలు ఇవి! అందుకే ప్రత్యేకంగా మోషే, జాషువా, రాహాబు. ఆమేన్. విశ్వాసాన్ని బట్టి రాహాబు. అన్నిసార్లు ఎందుకు టచ్ చేయాలంటావు? చాలా విధానం ఉంది కాబట్టి. ఆమె జీవితంలో జరిగిన జెంటైల్ ఫెయిత్ సాధారణమైన ఫెయిత్ కాదండోయ్. హల్లెలూయా. అందుకే తన తల్లి ఎలాగైతే తీసుకొని రాబడిందో, తన భార్యని కూడా అలాగే తెచ్చుకున్నాడు ఆయన. జెంటైల్ ఉమెన్. ఆమె క్రీస్తు భార్యకు మాదిరి. ఆమేన్. జెంటైల్ ఉమెన్ ఎవరికి జన్మనిచ్చింది? ఓబేదికి ఇచ్చింది. ఓబేదులో నుండి ఎవరు వచ్చారు? యెషయా వచ్చాడు. యెషయాలోంచి దావీదు వచ్చాడు. హల్లెలూయా. జెంటైల్ ఉమెన్స్, తామారు, రాహాబు, రూతు. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన ఫెమిలియర్ స్టోరీస్ ఇవి. దేవుడు కానీ అవకాశం ఇచ్చినట్లయితే నలుగురు జంటల గురించి చెబుతా. జెంటైల్ ఉమెన్స్ ఎలా దేవుడు వారిని పట్టుకొని వచ్చాడో, విశ్వాసం అనేది ఎలా జంటైల్లో ప్రయాణం చేసిందో, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఒకసారి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.